సంసోన్ని దెలీలా ఒక మాట అడుగుతుంది, నీ మహాబలం ఎందులో ఉంది? అప్పుడు సంసోన్ ఏం ఆన్సర్ చెప్పాడు? 7 నిర్వంజి సుములతో గనక నన్ను బంధిస్తే నేను సామాన్య మనుషుల్లో ఒకని వలె అయిపోతాను. నిజంగా యాక్చువల్గా సంసోన్ని 7 నిర్వంజి సుములతో బంధిస్తే సామాన్య మనుషుల్లో ఒకని వలె అయిపోతాడా? యాక్చువల్ సంసోన్ బలం ఎందులో ఉంది పిల్లరా? జుట్లో ఉంది. అప్పుడు సంసోన్ అబద్ధం చెప్పాడా నిజం చెప్పాడా? సామాన్య మనుషుల్లో ఒకరి వేళ అయిపోతానని చెప్పాడు. నిజంగా ఆ దాగోన్ గుడిలో సామాన్య మనుషుల్లో ఒకరి వల్లే తాను అయిపోయాడు. మన జీవితాల్లో మనం ఏం పలుకుతున్నామో అది మన జీవితాల్లో రేపు కార్యసిద్ధి కలుగు చేస్తుంది. హల్లెలూయా. నేను యేసు వలె మారుతానని నువ్వు పలికితే ప్రభు దాన్ని స్థిరపరుస్తాడు. ప్రైజ్ గాడ్. నీ విశ్వాసం నిజంగా వృద్ధిపరచగలడు ప్రభు అని నువ్వు విశ్వసించి అంతరంగంలో నుంచి పాడితే దేవుడి విశ్వాసాన్ని బిల్డ్ చేస్తాడు. వన్స్ అగైన్ పల్లవి మరలా పాడుకుందాం, ఇంకా బిగ్గరగా పాడదాం. నా విశ్వాసము స్లో కాదు, గట్టిగా పాడాలి. మీరు పాడిన తర్వాత నేను మెసేజ్ మొదలు పెట్టాలనుకుంటున్నాను. రైట్, చివరిగా ఫైనల్ గా నా విశ్వాసము దేవుని వాక్యాన్ని చదువుకున్నాం. మార్కు సువార్త 7వ అధ్యాయం 7వ వచనం. మార్కు సువార్త 16వ అధ్యాయం 7వ వచనం. మీరు వెళ్ళి ఆయన మీకంటే ముందుగా గలిలయలోనికి వెళ్ళుచున్నాడనియు ఆయన మీతో చెప్పినట్టు అక్కడ మీరు ఆయన చూతురనియు ఆయన శిష్యులతోనూ పేతురుతోనూ చెప్పుడని. ప్రార్థన చేసుకున్నాం. ప్రేమ స్వరూపి నమ్మకమైన మా రక్షకుడా, మరొక దినం మీరు మాకు అనుగ్రహించారు. ఆది అపొస్తలుల కాలంలో వారి ఇంటింటా రొట్టె విరిచారంట. ప్రతిదినము సంఘములో విశ్వాసులు చేర్చబడ్డారని వాక్యం సెలవిస్తుంది. ప్రతిరోజు పని జరిగింది ప్రభు ఆ దినాల్లో. మరలా అటువంటి కాలాన్ని మీరు మాకు అనుగ్రహించినందుకై మీకు స్తోత్రం. పగలంతా నీ బిడ్డలు జాబ్స్లో ఉన్నారు, సాయంకాలం నీ వాక్యం వినడానికి వచ్చారు. వారు ఏ విధమైన అలసట లేకుండా నీ వాక్యం మీద మనసు పెట్టుటకు, సమయాన్ని మీద సద్వినియోగం చేసుకున్నట్టుకు ప్రభా మీరు మాకు సహాయం చేయండి. మాకు వెండొద్దు, బంగారం వద్దు, మాకు ఆత్మలు కావాలి ప్రభా, మాకు ఆత్మలు కావాలి. అమెరికానంతా మీ చేతుల్లో పెట్టినట్లుగా మమ్మల్ని ఆశీర్వదించండి. మేము చిన్న మందుకున్నాం, కొద్ది సమూహం ఉన్నాం.
ప్రభువా బబులోను దేశంలో 4 విశ్వాసులు ఉన్నారు, కానీ ఆ దేశంలో నీ నామం మహింపరచబడింది వారి ద్వారా. ఈ కొద్ది మంది ద్వారా అమెరికాలో జీవం కలిగిన దేవుడు పైకెత్తబడినట్లుగా దీవించు. వీరి సాక్ష్యాల ద్వారా, వీరి ప్రవర్తన ద్వారా, వీరి మాటల ద్వారా మీరు అలాగా దీవించుకొని ప్రార్థిస్తున్నారు. మా అంతరంగపు లోతుల్లోనికి మీ సత్యాన్ని నాటండి. బలహీనలు మీరు స్వస్థపరచండి. ప్రతి ఒక్కరిని మీరు దర్శించు. యేసు నామములో అడిగి పొందుకుని ఉన్నాం తండ్రి, ఆమేన్. మనం చదివిన లేఖన భాగం ద్వారా దేవుడు ఈ రాత్రి మనతో కొన్ని విషయాలు పంచుకోవాలని ఆశిస్తా ఉన్నాడు. మనం గడిచిన దినాలన్నింటిలో ఒక మాటను మీకు గుర్తు చేస్తున్నారు. అదేంటంటే దేవుడు వాక్యం ద్వారా మనతో విశ్వాసము వృద్ధి పరచగలవు నా విశ్వాసము, నా విశ్వాసము, వృద్ధి పరచగలవు నా విశ్వాసము, ప్రతిరోజు లేకపోతే మనం ఎప్పుడు వాక్యం వింటున్నాం, దేవుడు మనతో మాట్లాడతాడు. ఆ మెట్టును మనం ఎప్పుడు మనం కలిగి ఉండాలి. అది మనకు చాలా గొప్ప ఆశీర్వాదం. మనం చదువుకున్న లేఖన భాగాన్ని మనం గమనించినట్లయితే, మీరు వెళ్ళి ఆయన మీకంటే ముందుగా గలిలోనికి వెళ్ళుచున్నాడనియు ఆయన మీతో చెప్పినట్లు అక్కడ మీరు ఆయన చూతురనియు ఆయన శిష్యులతోనూ. చూడండి, యేసు ప్రభు 33.5 ఏండ్లు ఈ లోకంలో ఉన్నాడు. 3.5 సంవత్సరాలు ఆయన పరిచర్య చేశాడు. ఆయన పరిచర్య చేసినప్పుడు అన్ని విషయాలు ముందుగానే చెప్పాడు. ఆయన నేను యెరూషలేముకి వెళ్తాను, శ్రమపరచబడతాను, అక్కడ నన్ను చంపివేస్తారు, నేను సమాధి చేయబడతాను, 3వ దినాన్ని నేను తిరిగి లెగుస్తానని ప్రభు ముందే చెప్పాడు. ఆయన నేను ముందుగా సమాధి నుంచి నేను లెగుస్తానని ఎప్పుడైతే చెప్పాడో ఆ మాటలు యేసు ప్రభు శిష్యులు గుర్తుపెట్టుకోవాలి. వీళ్ళు యూదులకు భయపడిపోయి తలుపులు వేసుకొని లోపల ఉన్నాడు. కానీ 7 దయ్యాలు పట్టింది ఒక ఆమెకి, మగ్దలేని మరి అని. ఆమె విషయాన్ని గుర్తుపెట్టుకుంది. ఆమె యేసు ప్రభు సమాధి దగ్గరికి వెళ్ళింది. ఆదివారం ఇంకా చీకటిగా ఉన్నప్పుడే వెళ్ళింది. యేసు ప్రభు ఆ సమాధిలో లేడు. ప్రపంచంలో ఒక్క సమాధి ఖాళీ సమాధి, అది మన ప్రభు సమాధి. హల్లెలూయా. మనం నిజంగా నిజ దేవుణ్ణి కలిగి ఉన్నందుకై మన ధన్యులు. మన దేవునికి భార్య లేదు, పిల్లలు లేదు, బావమరుదులు లేదు. ఎంత ధన్యులు అండి. అసలు దేవునికి లైంగిక కార్యకలాపాలకు సంబంధం ఏంటి అసలు? నేను ఒక సహోదరుని అడిగాను చిత్తూరు జిల్లాలో, బ్రదర్ మీ దేవురు అంటే, మా దేవుని 2వ భార్య ఇదండి, 2వ భార్య ఊరు ఏదో ఆ ఊరే మా ఊరు అన్నాడు. నేను అడిగాను మీ దేవునికి 2వ భార్య ఉందండి. ఆ ఉందన్నాడు. అసలు మొదటకి మీ దేవుడికి ఎందుకు సంబంధాలు తెగిపోయినాయి అని అడిగాను. అడిగితే ఒకరోజు కూరలో కరివేపాకే లేదట, అందుకని పెద్దవాళ్ళ వెళ్ళగొట్టి 2వ ప్రైజ్ గాడ్. హల్లెలూయా. మరి నా దేవుని సంగతి ఏంటో నేను పరీక్షించుకున్నాను. ప్రైజ్ గాడ్. మనంతా ధన్యులు. మన దేవునికి బావలేడు, బావమరుదులు లేరు, పిల్లలు లేరు. లైంగిక కార్యకలాపాలకి దేవునికి సంబంధం ఏంటి? అందుకే దేవుని వాక్యంలో ఒక మంచి మాట ఉంది, యెహోవా దేవుడుగా కలిగిన జనులు ధన్యులు. మనం గుండెమే చేసుకొని చాలా నిబ్బరంగా చెప్తాం, మన ప్రభు పరిశుద్ధుడు. ఆయన జన్మలో కానీ జీవితంలో కానీ ఎక్కడో కానీ మన అపరిశుద్ధత అనేది మనం వేలెత్తి చూపించడానికి ఇంకెక్కడ. అందుకే ఆయన ఒక మాట చెప్తాడు, నా యందు పాపం ఉన్నదని మీలో ఎవడు స్థాపించగలడు. ఆయన మీద చాలా నేరారోపణ చేశారు, కానీ అవి ఏవి కూడా నిరూపించలేకపోయారు. ఆయనలో పాపం లేదు. థ్యాంక్ గాడ్. అందుకే మనం దేవునికి స్తోత్రం చెల్లించడం మాత్రమే కాదు, కానీ మనం కూడా జీవితం చేయాలి. దానియేలులో తప్పైన లోపమైన వారు కనుగొనలేకపోయారు. మనం మాట్లాడేటప్పుడు మనం భక్తి జీవితంలో అలా ఉండాలి. ఒకవేళ ఎక్కడైనా భక్తిహీనత కనబడితే అక్కడి నుంచి మనం పక్కకు తప్పుకోవాలి. చూడండి, ఒకసారి నా జీవితంలో జరిగిన ఒక విషయాన్ని మీకు చెప్తాను. ఒక బ్రదర్ నేను సాక్ష్యం చెప్తున్నాను. పలానా బ్రదరు చాలా దైవత్వం ఉంటాడు బ్రదర్. ఆయన చాలా ప్రార్థనాపరుడుగా ఉంటాడు. ఏదైనా అనారోగ్యం వచ్చినా ఆయన దైవిక స్వస్థత నిలబడతాడు. తలనొప్పి వచ్చినా ఏమొచ్చినా కూడా కనీసం జన్ను బాంబు కూడా రాసుకోడని ఇంకో బ్రదర్ సాక్ష్యం ఇస్తాడు.
ఆ బ్రదర్ అన్నాడు, కనీసం స్నానం చేస్తాడా లేదా? షాక్ అయిపోయింది. ఇటువంటి వ్యక్తికి మనం ఆత్మీయంగా ఎంత చెప్పాలని ప్రయత్నం చేసినా ఇంక మనం అనవసరం, అక్కడ మనం టైం వేస్ట్ చేసుకోవడం. అతనికి ఆత్మ సంబంధమైనటువంటి విలువలు ఆ వ్యక్తికి తెలియదు. కాబట్టి గ్రాడ్యువల్గా ఆ వ్యక్తి నుంచి నేను పక్కకు వచ్చేసాను. నీవు కూడా నువ్వు మాట్లాడేటప్పుడు ఫలానా వ్యక్తితో ఫలానా ప్రదేశంలో ఇది ఆత్మీయతకు ప్రమాదం అని కనుక నువ్వు తలంచినప్పుడు నీవు అక్కడ జాగ్రత్త పడకపోతే నీ స్పిరిచువల్ లైఫ్ డ్యామేజ్ అయిపోయే ప్రమాదం. సో మగ్దలేని మరియ ముందుగా సమాధి దగ్గరికి వెళ్ళింది. యేసు ప్రభు చెప్పిన మాట ఆమె గుర్తుపెట్టుకుంది. హల్లెలూయా. యేసు ప్రభు ఆ సమాధిలో లేడు. అక్కడ దేవుని దూత చెప్పింది, మీరు ముందుగా ఆయన మీకంటే ముందుగా గల్లీకి వెళ్తారు, అక్కడ మీరు ఆయన చూస్తారు, మీరు ఈ విషయాన్ని శిష్యులతో చెప్పండి అని అక్కడ ఇంకో పేరు మెన్షన్ చేయబడింది. చూడండి, అందరు బైబిల్ చూడండి. మీ దగ్గర బైబిల్ ఒకవేళ పొరపాటున రాత్రి జోసఫ్ అన్నాడు ఇట్లా మర్చిపోతే నేను తీసుకొచ్చాం, మర్చిపోయిన వాళ్ళని కూడా తీసుకొచ్చాం. సో ఒకవేళ పొరపాటు మేము మర్చిపోయింటే పక్కన వాళ్ళ బైబిల్లో చూడండి. యేసు ప్రభు శిష్యులతోనూ, నాకు ఒక డౌట్ వచ్చింది ఈ వాక్యం చదివినప్పుడు, పేతురు యేసు ప్రభు శిష్యుడా కాదు? మరి శిష్యులతో చెప్పండి అంటే సరిపోతుంది కదా. కామన్ గా ప్రత్యేకంగా 12 మంది శిష్యుల్లో ఒకడు యోధ తప్పిపోయాడు ఆయన. మరి మిగతా 11 మంది పేర్లలో అందరి పేర్లు మెన్షన్ చేయబడకుండా అక్కడ ఒక్క పేతురు పేరు మాత్రమే అక్కడ. ఎందుకండి? థ్యాంక్ యూ. ఒక్క మాట టోటల్ గా చెప్పాలి అంటే యేసు ప్రభు శిష్యుల్లో అందరికంటే బలహీనుడు పేతురే. ఆయనకు ఒక టాలెంట్ ఉంది. యేసు ప్రభుతో ఉంటాడు, కత్తి కూడా ఉంటుంది ఆయన దగ్గర. ఆయనతో మంచిగుంటే చాలా మంచోడు అండి, తేడా వస్తే చెవులు కట్ చేస్తున్నాడు. చాలా మంచోడు ఆయన. ప్రేమగుంటే చాలా ప్రేమగా ఉంటాడు, లేకపోతే కనుక మెల్లిగా సైలెంట్ గా. అయితే ఏదైనా రహస్యంగా చేయదు. యేసు ప్రభుని అక్కడే పెట్టి చేస్తుంటాడు. యేసు ప్రభు అక్కడే ఉన్నాడు. మల్క్ అనే ప్రధాన దాసుని యాజకుడి యొక్క ఆ దాసుని యొక్క చెవిని అతను అబద్ధాలు ఆడేవారికి ఆయన ప్రశ్న. మీరు జాగ్రత్తగా ఆలోచించండి. యేసు ప్రభు శిష్యుల్లో అందరికంటే బలహీనుడు పేతురు. కాబట్టి 3.5 ఏండ్లు యేసు ప్రభుతో ఉన్న ఆయన భక్తి నేర్చుకోవాలి. 3.5 ఏండ్లు యేసు ప్రభు ఉన్నప్పుడే నేను నేర్చుకోలేదు, ఇంకా ఆయన వెళ్ళిపోయిన తర్వాత నేనే నేర్చుకుంటాను అని ఎక్కడైనా వెనక్కి వెళ్ళిపోతాడేమోనని ఈ బలహీనుడిని ప్రభు మరలా స్పెషల్ ఇన్విటేషన్ ఇస్తున్నాడు. దయచేసి ఆ పేతురుని కూడా పిలుచుకోండి, నేను మాట్లాడాలి. హల్లెలూయా. బలహీనుడైన పేతురుని ప్రభు వదిలిపెట్టలేదు. ప్రియమైన వాళ్ళారా, ఎన్ని విషయాల్లో పేతురు బలహీనుడు, ఏ విధంగా బలహీనుడు, యేసు ప్రభుని ఎలాగ ఇబ్బంది పెట్టాడు. ఇంత ఇబ్బంది పెట్టిన వ్యక్తిని ఎందుకని ప్రభు వదిలిపెట్టలేదు? చూడండి, మత్తయి సువార్త దేవుని వాక్యం మనకి ఏం చెప్తుందో చూద్దాం. 18వ అధ్యాయం 21వ వచనం. ఆ సమయమున పేతురు ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా, నా సహోదరుడు నా ఎడల తప్పిదము చేసిన ఎడల నేను ఎన్ని మార్లు అతనికి క్షమింపవలను? 7 మార్లు మట్టుకా అని అడిగాను. అందుకు యేసు అతనితో ఇట్లా, నేను 7 మార్లు మట్టుకే కాదు 70 ఏళ్ల మార్ల మట్టుకని నీతో చెప్పుచున్నాను. యేసు ప్రభుని ఒక రోజు అడుగుతున్నాడు, ప్రభువా, నా సహోదరుడు నా ఎడల తప్పిదం చేస్తే, అంటే ఈయన అర్థం, ఈయన ఇంటర్నల్ కాన్సెప్ట్ ఏంటి? నేనేం పర్ఫెక్ట్, నేను చాలా పర్ఫెక్ట్, నా సహోదరుడు నా ఎడల తప్పిదం చేస్తే. అసలు యాక్చువల్ గా పేతురు స్టేజ్ ఏంటండి? కోటలో కూర్చున్నప్పుడు ప్రభువా నీతో కూడా చనిపోవడానికి సిద్ధంగా ఉన్నానంటాడు. బయటికి వెళ్తే అసలు ఆయన ఎవరు నాకు, ఇది స్పిరిచువల్ స్టేజ్. కానీ ఈయనంటాడు, నా సహోదరుడు నా ఎడల తప్పిదం చేస్తే నేను ఎన్ని మార్లు? యేసు ప్రభు ప్రశ్న అడిగాడు. యేసు ప్రభు జవాబు చెప్పేవారు ఉండాలా లేదండి? ఉండలా. ఏమన్నాడు? ప్రభువా 7 మార్లు మట్టుగా. అంటే ప్రశ్న ఈయనదే, అంటే ప్రశ్న జవాబు చెప్పే వరకు కూడా ఉండలేదన్నమాట. మంచి స్పీడ్. యేసు ప్రభు అన్నాడు, నాయన 7 మార్లు మట్టుకు కాదయ్యా, 70. 70 యేసు ప్రభు మెన్షన్ చేస్తున్నాడు. 7 ఈజ్ పర్ఫెక్ట్. 7 సంపూర్ణానికి సాదృశ్యం, 70 జీవిత కాలానికి సాదృశ్యం. యేసు ప్రభు పేతురికి ఏమి నేర్పుతున్నాడంటే, 7 మార్లు కాదు నాయన, నీ జీవిత కాలం అంతా నీ సహోదరుణ్ణి సంపూర్ణంగా నువ్వు. ఈ ప్రశ్నకి యేసు ప్రభు జవాబు చెప్పాడు,
యేసు ప్రభు చెప్పింది పేతురికి అర్థం కాల. 7 లెచ్చ వేస్తే ఎంత వచ్చిందో పేతురికి మ్యాథమెటిక్స్ నాలెడ్జ్ లేదు. ఆయన్ని మినసోటాలో బస్ ఎక్కించి షికాగో పొమ్మంటే ఇంకొక ఊరు పోయి అక్కడ పోయి షికాగో ఎక్కడ అంటుంటాడు. విద్య లేని పామరుడు. ఆయన అడుగుతాడు, యేసు ప్రభు చెప్పింది ఆ వ్యక్తికి అర్థం కాదు. మీరు ఊహించండి, అర్థం కాని వ్యక్తితో 3.5 ఏళ్ళు యేసు ప్రభు ఎట్లా నడిచుంటాడని నేను ఊహించుకుంటున్నాను అసలు. హల్లెలూయా, హల్లెలూయా. యేసు ప్రభు దగ్గర ఆసక్తి కనబడతాడండి. ఈయన చెప్పింది చాలా శ్రద్ధగా వింటున్నట్టు ఉంటాడు, చాలా ప్రశ్నలు వేస్తాడు. యేసు ప్రభు చెప్పింది మాత్రం ఈయనకి ఒక్క ముక్క 7 మాటలు మటుకు కాదు నాయన, 77 మాటలు. ఇంకొక విషయాన్ని మీకు గుర్తు చేయాలి, కత్తి పట్టుకున్నాడు కత్తి చేతనే నశిస్తాడు కదండి. యేసు ప్రభు పేతురు దగ్గర కత్తి ఉంది కదా, కత్తి తీసేయమన్నాడా, కత్తి లోపల పెట్టమన్నాడా? వరలో పెట్టమన్నాడు. అంటే కత్తి తీసేయమని యేసు ప్రభు పేతురికి చెప్పలే, చెప్పిన వినడానికి సంగతి ఆయనకి తెలుసు. ఇప్పుడు చెప్పినా వినడానికి సంగతి ఇప్పుడు మేము కూడా విశ్వాసులకి గట్టిగా చెప్పట్లేదు. ఇప్పుడు ఎందుకు మీ చెప్పడం ఎందుకు మీ చేత తీసుకోవట్లేదు? ఎంతవరకు కథలు అనిపిస్తున్నాం మేము కూడా సేవలో. గట్టిగా చెప్పడం ఎందుకు? మీ చేత మేము ఏదో మాటలు అనిపించుకో. అందుకని ఒక చేతిలో కొబ్బరి నూనె, ఇంకో చేతిలో ఆముదలు ఉంటుంది. పొగుడుతాం, మిమ్మల్ని మొల చెట్టుకిస్తాం, మీరు కింద పడతారు, మేము వెళ్ళిపోతాం. ఈ దినాల్లో సేవకులను మేము కూడా, సిస్టర్ మీరు ఇలాగ ఉండాలి, బ్రదర్ మీరు ఇలాగ ఉండాలి, ఇలాగ చేయటం కరెక్ట్ కాదు, వాక్యానుసారం తప్పని చెప్పి బోధేది ఈ రోజుల్లో. ఆ బోధేనండి, ఆ కఠినమైనటువంటి వాక్యం ఈ రోజుల్లో లేదని మనం చెప్పాలి. దావీదుతో నాతాను ప్రవక్త చెప్పాడు, ఆ మనుషుడు నీవే, ఆ మనుషుడు నీవే. నా ప్రభువును, నా ప్రియమైన సహోదరి సహోదరులారా, యేసు ప్రభువు పేతురుతో నీ కత్తి తీసేయమని చెప్పలే, చెప్పినా తీసివేయడం సంగతి ప్రభు తెలుసు. అందుకే లోపల పెట్టమన్నాడు పేతురుతో. ఎంత ధైర్యం అండి! యేసు ప్రభు సమాధాన సువార్త ప్రకటిస్తుంటే యేసు ప్రభు పక్క నుండి ఎప్పుడు కత్తి అంటుంటాడు, పైకి తీస్తుంటే లోపల పెడుతుంటాడు. ఇప్పుడు నా పక్కన జాషువా ఉన్నాడు, జాషువా పక్కన కత్తి లేకపోతే తుపాకు. మీరు జాషువా తుపాకీ తీసుకుని నా పక్కన తిరుగుతుంటే మీరేమంటారు? పాస్టర్ గారు, మీరు సమాధాన సువార్త ప్రకటించడానికి వచ్చారు, మరి తుపాకీ ఎందుకు మీకు అని మీరు అడిగితే నేనేం ఆన్సర్ చెప్పగలను? అలానే యేసు ప్రభువుని ఎవరైనా అడుగుంటే, అయ్యా నువ్వు లోకానికి నా శాంతిని, నా సమాధానం ఇవ్వడానికి వచ్చానని చెప్పావు, మరి నీ శిష్యుడి దగ్గర ఏంటి ఖర్చు ఉంది? దేవునికి వందనాలు ఎవరు అడగల. అక్కడ ఎవరు అమెరికన్స్ లేరు అనుకుంటా, రైస్ కాదు, అక్కడ ఎవరు లేరు, అందుకే అడుగుంటున్నా. ఒక్కవేళ అడుగుంటే, నాకు ఒకరోజు ఈ తలంపు వచ్చింది వాక్యం, అడుగుంటే అడగలేదు, అందుకే స్తోత్రం. నీ శిష్యులు వెన్నులు వేసి తింటున్నారని అడిగారు, కానీ ఒక చోట ఆయన్ని నీ శిష్యుడైన పేతురు దగ్గర ఖర్చు ఉందని అడగలేదు. ఒకవేళ అడుగుంటే అది ప్రభువుకు అవమానం, ప్రభు నామానికి అవమానం. యేసు ప్రభు లోకాన్ని రక్షించడానికి వచ్చాడు, ఎవరు ప్రాణం తీయడానికి ఆయన రాలేదు. పేతురు యేసు ప్రభు పరిచర్యకి అవమానకరమైన వాడండి. యేసు ప్రభు శిష్యుడిగా ఉండడానికి ఒక మంచి లక్షణం పేతురులో లేదండి. థాంక్ గాడ్, నేను దేవుని స్తుతిస్తున్నాను. దేవుని శిష్యుడిగా ఉండడానికి లక్షణాలు లేని ఒక పేతురుని కత్తి పట్టుకొని తిరిగినోడిని మరలా స్పెషల్ ఇన్విటేషన్ ఇస్తున్నాడు, రా పేతురు, నువ్వు మరలా రాను, నాకు కావాలి. నీ జీవితంలో ఎన్నో బలహీనతలతో యేసుని వెంబడించవచ్చు, కానీ ప్రభువుకి నిన్ను పోగొట్టుకునే హృదయం లేదు. హల్లెలూయా. ప్రభు నిన్ను విడిచిపెట్టే హృదయం ఆయనకి లేదు. నిన్ను ఎలాగైనా రక్షించి ఏ విధము చేతనైనా తన పని కొరకు నిన్ను బలపరచాలని, స్థిరపరచాలని కోరుకుంటాడు. అందుకే నువ్వు ఇక్కడ ఎంత మంచి వాక్యం విని ఇంకా ఇంట్లో ఉన్న నీ ఇంట్లో సినిమా సిడీస్ నువ్వు తీయకపోయినా దేవుని కొరకు నీకు దొరుకుతుంది. మీలో ఎంతమంది మంచిగా ఇంకా సినిమాలు వాచ్ చేస్తారు? వాళ్ళ చేతులు ఎత్తితే వాళ్ళ కొరకు స్పెషల్ పే చేస్తారు. మీ ఇళ్ళలో ఇంకా ఎక్కడైనా సినిమా సిరీస్ ఉన్నాయా? దయచేసి ఈ రాత్రి వాటిని మీరు రిమూవ్ చేయాలి. మీరు ఒక మార్గాన్ని అనుకోండి, ఒకటి యేసు మార్గం, 2 లోక మార్గం, 2 పడవల మీద కాలు పెడుతున్నారు. ఎవరిని మీరు సంతోషపెట్టడానికి మీరు ప్రభుని సేవించాల్సిన అవసరం లేదు. మీరు పైకి ఒక రకంగా లోపల ఒక రకంగా ఉండి దేవుని నోట్ల నుంచి ఉమ్మేయించుకోవద్దు. మీరు సత్యంలో మీరు ప్రతిష్ఠించబడి. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. యేసు ప్రభు చెప్పింది ఈ పేతురుకి అర్థం కాదు. యేసు ప్రభు ఎక్కడుంటాడో పేతురు అక్కడే ఉంటాడు. నాకు ఈ వాక్యం చదువుతుండగా నాకు ఒక ఆలోచన వచ్చింది.
యేసు ప్రభు 7 మార్లు మట్టుకే క్షమించాలని కనుక చెప్పుంటే 8వ సహోదరుడు ఎవరైనా తప్పు చేస్తుంటే పేతురు ఏం చేస్తాడు? కట్ ఆఫ్. ఏంటది? యేసు ప్రభు పేతురు ఏం చేస్తాడు తెలుసు? అందుకే 7 మార్లు మట్టు కాదని చాలా క్లియర్ గా చెప్పాడు. పేతురు మనస్తత్వం ప్రభుకు బాగా తెలుసు. యేసు ప్రభు ఎక్కడ ఉంటాడు? పేతురు అక్కడ ఉంటాడు. మరి పేతురు ఏం చేస్తుంటాడు? లూకా 9:32, లూకా సువార్త 9వ అధ్యాయము 32వ వాక్యం. పేతురును అతనితో కూడా ఉన్న వారును నిద్రమత్తుగా ఉండేది. ఏం జరిగింది అని కనుక మనం చూస్తే ప్రియులారా, యేసు ప్రభు రూపాంతర కొండ మీద ఆయన వస్త్రాలు తెల్లగా దగదగ మెరిసిపోతా ఉన్నాయి. ఎవ్వరూ చలువ చేయలేనంత తెల్లగా అయిపోయినాయి. మోషే ఏలియాలు యేసు ప్రభుతో అక్కడ మాట్లాడుతున్నారు. యేసు ప్రభు ఆ ఉన్నతమైన స్థితిలో ఉంటే పేతురు అక్కడుండి ఏం చేస్తున్నాడండి? నిద్రమత్తుగా ఉన్నాడండి. సడన్ గా లేచాడు. ఆయనకు మెలకు వచ్చింది. ప్రభు నీకోటి, మోషేకోటి, ఏలియాకోటి 3 గడదాం అన్నాడు. సడన్ గా వచ్చింది మెలకు. మనం ఎప్పుడైనా కళ్ళజోడు పెట్టుకునే వాళ్ళతో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే వాళ్ళు నిద్రపోతున్నారో తెలియదు, వాక్యం ఉన్నది తెలియదు. క్రైస్తవులకు ఒక కృప ఉంది. అందరూ పడుకొని నిద్రపోతే కూర్చొని నిద్రపోతారు. ఎయిడ్స్ వ్యాధి వచ్చిన వాళ్ళ పక్కనే కూర్చోవచ్చు, కానీ నిద్రపోయే వాళ్ళ పక్కన కూర్చోవచ్చు. ఇప్పుడు నేను వాక్యం చెప్తున్నా, మీరు నిద్రపోతున్నారు, నాకు వాక్యం నడిచిద్దా? 3.5 ఏళ్ళు యేసు ప్రభు దగ్గర ఉండి, యేసు ప్రభుతో ఉండి నిద్రపోయే వ్యక్తితో యేసు ప్రభు మినిస్ట్రీ ఎంత చేశాడో నాకు అర్థం కాలేదు అసలు. 3.5 సంవత్సరాలు పేతురు నిద్ర మీద ఆ వ్యక్తికి చేయలేదు. ఆయన ఎక్కడికి తీసుకెళ్ళినా యేసు ప్రభుతోనే ఉంటాడు, నిద్ర కూడా ఆయన పక్కనే ఉంటుంది. గెస్సమనే తోటకి వెళ్తే అక్కడ కూడా ఏం చేశాడు ఆయన? ఒక గడి అయినా మీరు నాతో మేల్కొని ఉండలేరా? యేసు ప్రభు లేపితే లేచాడు. నిద్రపోయే వాళ్ళకి 2 లక్షణాలు ఉంటాయి. మనం లేపామనుకోండి, నేను ఎక్కడ నిద్రపోయానంట, లేకపోతే ఇప్పుడే పడుకున్నానంట. యేసు ప్రభు పేతురు లేపితే పేతురుతో అంటాడు, ఒక్క గడి అయినా నాతో మేల్కొని ఉండలేరా మీరు? యేసు ప్రభు చెమట రక్త బిందువులయ్యేంతగా ప్రార్థన చేస్తున్నాడు. ఒక విషయం మీరు ఆలోచించండి. యేసయ్యతో ఉండి ప్రార్థనా జీవితం నేర్చుకోలేని వ్యక్తి ఇంక బయటకు ఉండే బయట ఇంకెవరి దగ్గర నేర్చుకోగలడు? ఎవరి దగ్గర సర్వైవ్ కాగలడు? ఒకవేళ నాతో కూడా ఉండి నిద్రపోయాడు, నేను ఇంక యేసయ్య వెళ్ళిపోయాడు తండ్రి దగ్గరికి, నేనేమి బాగుపడతానులే అనుకొని పేతురు ఎక్కడైనా ఆగిపోతాడేమోనని ఆయన శిష్యులతోనూ పేతురుతో కూడా చెప్పమని దేవుని దూత ప్రత్యేకంగా పేతురుకి ఇన్విటేషన్ ఇస్తాడు. ఎందుకంటే అందరికంటే బలహీనుడు కాబట్టి పేతురు. ప్రైజ్ గాడ్. చెప్పండి గట్టిగా, ఒకసారి చెప్పండి. ఇతరుల విశ్వాస అందరూ కలిసి పడదాం. ఇతరుల విశ్వాస
హల్లెలూయా. యేసు ప్రభు ఎప్పుడు కూడా నువ్వు నిద్రపోతున్నావు కాబట్టి, ఇక నువ్వు సేవ పనికిరావు కాబట్టి ఇంటికి వెళ్ళిపోమని ఎప్పుడు కూడా యేసు ప్రభు చెప్పలేదు. భరించాడు ప్రభు. మనం కూడా బలహీనని భరించాడు. ఒక సేవకుడి దగ్గర ఇద్దరు బ్రదర్స్ ట్రైన్ అప్ అవుతా ఉన్నారు. ఆయన దగ్గర వాక్యం నేర్చుకుంటున్నారు, పరిచయం చేస్తున్నారు. ఒక వ్యక్తి బాగా ఇబ్బంది పెడుతున్నాడు పాస్టర్ గారు. ఒకరోజు చూసి ఆ పాస్టర్ గారు చెప్పారు, బాబు ఇక నీకు భక్తి నేర్పించడం అంటే నాకు చేత కావాలి, కాబట్టి నువ్వు నన్ను విడిచిపెట్టి వెళ్ళిపో, నాకు కొంచెం మనో నెమ్మదని ఉంటుంది అని పంపించేసి ఆయనే కమ్యూనిజాన్ని స్టార్ట్ చేసింది లెనిన్. ఆ వెళ్ళిపోయిన యవనుడే లెనిన్ కమ్యూనిజాన్ని ప్రపంచంలో తీసుకొచ్చాడు. ఒకవేళ ఆ దైవజనుడు ఆ వ్యక్తిని కనుక భరించుంటే ఈరోజు కమ్యూనిజం ఉండేది కాదు. హల్లెలూయా. ఎవ్వరు కూడా ఈ వ్యక్తి పనికిరాడని కానీ, ఈ వ్యక్తి మారడని కానీ, ఈ వ్యక్తి నరకపాత్రుడని కానీ మనం జడ్జి చేయడానికి అసలు మనకు హక్కు లేనే లేదు. కృప చూపగలిగిన వాడు ఆయన, క్షమించగలిగిన వాడు ఆయన, పరలోక రాజ్యంలోకి తన బిడ్డలను వారసులుగా చేయగలిగిన. మీరు కొంతమంది హస్బెండ్స్ గురించి వైఫ్స్ చెప్తారు, ఈయన మారడండి. ఎట్లా చెప్తారు? ఎవరైనా భార్యలు వచ్చి భర్తల కొరకు ప్రార్థన చేయమంటే మన భర్తల కొరకు ప్రార్థన చేయకూడదు, భార్యల కొరకే ప్రార్థన చేయాలి. భార్య సరైన మార్పు ఉంటే భర్తలు ఖచ్చితంగా వస్తుందని బైబిల్ చెప్తుంది. నో డౌట్. మనం ఎవరి మీద కూడా కంప్లైంట్ చేయడానికి లేదు. మా ఫాదరు 35 సంవత్సరాలు సుమారుగా చర్చికి పోనీలేదు. మా 35 సంవత్సరాలు పిల్లరా, వాటన్నిటిలో ప్రభుని వెంబడించడం నేర్చుకున్నాం. దేవుడు ఒకరోజు వచ్చి ఒక సమయం వచ్చింది, దేవుడు మా తండ్రిని కూడా పట్టుకున్నాడు. హల్లెలూయా. ఒకరోజు మా ప్రభు మా మదర్తో చెప్పాడు, ఈ గ్రామంలో ఎవరైనా విష సర్పాలు అలా కరిచినప్పుడు వాళ్ళు నీ దగ్గర తీసుకుని నడిపిస్తాను, నువ్వు నా నామంలో ప్రార్థన చేయి, వాళ్ళు స్వస్థపరచబడతారు. మా మదర్ చెప్పాడు, ప్రభువా నా హస్బెండ్ అసలు బయటికే పోలేవుడు, ఎవరిని రానివుడు, మరి ఇది ఎలా కుదిరింది? నేను చేస్తానని చెప్పాడు. ఫస్ట్ ఆ విష సర్పం ఏంటో మా ఫాదర్కి పుట్టింది. ఫస్ట్ ఆయనకే పుట్టింది. ఆయన అంటాడు, మంత్రం పెట్టి, అర్జెంటుగా మంత్రం పెట్టాడు. అంటే ప్రార్థనని అనడం తెలియదు. ప్రార్థన చేసినప్పుడు నేను పాపిని ఒప్పుకుంటే ప్రభు క్షమిస్తాడు, ఈ బాధ నుంచి కూడా తొలగిస్తాడంటే మొట్టమొదట ఆయనే పాపిని ఒప్పుకొని ఆ క్షమించబడి ఆ విష జంతువు నుంచి తప్పించబడ్డాడు, ఆయన మరణం నుంచి. అప్పుడు దేవుడు మా ఇంటికి ఎవరు వచ్చి ప్రార్థన చేయించుకోవడానికి ఆటంకం లేకుండా చేశాడు. హల్లెలూయా. నీకు సమయం కావాలి, దేవుడు తన సమయంలో తన కార్యాలు చేస్తాడు. ఎవరి విషయంలో కూడా, ఏ దేశం విషయంలో కూడా మనం ప్రభు చిత్తం ఏంటో దాని కొరకు కనిపెట్టి మాట్లాడాలి. కానీ ఇలా జరిగింది అనేటువంటి విషయం మనం చెప్పడానికి, మారరు ఈ వ్యక్తి మారరు అని చెప్పడానికి మనకు హక్కు. ఆయన ఏ సమయంలో సిలువలో దొంగ లాస్ట్ మూమెంట్ లో కృప దొరికిందండి ఆయనకి. ప్రాణం పోయే సమయంలో దేవుడు అతని ఏళ్ళ కృప. ప్రియమైనటువంటి వాళ్ళారా, పేతురు తన జీవితంలో యేసు ప్రభు చాలా ఇబ్బంది పెట్టాడు. చదవండి మత్తయి సువార్త 16వ అధ్యాయం 22వ వాక్యం. 16. పేతురు ఆయన చేయి పట్టుకుని, ప్రభువా అది నీకు దూరమగుగాక, అది నీకెన్నడూ కలుగుదని ఆయనను గద్దింపసాగాను. ఎవరిని గద్దించారో చూడాలి, అది ముఖ్యం మనకి. యేసు ప్రభువుని గద్దించినోడు ఎవరైనా ఉన్నారంటే ఆయన ప్రార్థన చేయమంటే ఏం చేస్తాడు? నిద్రపోతాడు. చెప్పింది అర్థమవుతుందంటే చెప్పిందంతా సీరియస్గా ఉంటాడు, లాస్ట్ లో నాకేం అర్థం కాలేదంటాడు. గద్దించడం మాత్రం చాలా పర్ఫెక్ట్ గా నేర్చుకున్నాడు. ఎందుకంటే చిన్నపిల్లలు అల్లరి చేస్తున్నారు, వాళ్ళని గద్దించారు శిష్యుడు. ఓ గుడ్డివాడు దావీదు కుమారుడు నన్ను కరుణించమని కేకలేస్తుంటే గద్దించి అతను నోరు మూపించారు శిష్యుడు. ఇప్పుడు చిన్నపిల్లల్ని గద్దించి, గుడ్డోళ్ళని గద్దించి, ఇప్పుడు ఏకంగా ఎవరికి పెట్టాడండి? యేసు ప్రభుకి పెట్టాడు. యేసు ప్రభు చేయి పట్టుకొని ఇది నీకు దూరమగును గాక అని గద్దించేసాడు. ప్రభు ఏమన్నాడంటే, సైతానా నువ్వు నా వెనుకకు. బైబిల్లో పేతురు కొన్ని విశేషతలు ఎవరికి లేవు అనుకుంటున్నా. యాకోబుని దేవుడు ఇశ్రాయేల్ గా పేరు మార్చాడు, అబ్రాహాముని అబ్రహాంగా. ఎవరికైనా ఒక్కసారి మార్చాడు పేరు, పేతురుకు 2 సార్లు మార్చాడు. ఒకసారి కేఫా అనబడదు అని చెప్పాడు, ఇంకొకసారి ఏమన్నాడండి? సైతాన్. నేను అనుకున్నాను ప్రభు ఇంకోటి అనొచ్చు కదా,
ఏంటి ప్రభు సైతాన్ అన్నాడు ఏంటి? సైతాన్ లాగా ఉన్నాడు కాబట్టి యేసు ప్రభు శిష్యుడిగా ఉండి ఏ పనులు చేస్తున్నాడండి పేతురు? సైతాన్ పనులు చేస్తున్నాడు, గద్దిస్తున్నాడు. చూడండి సైతాన్ పనులు ఏంటి పేతురు ఏం చేశాడు? యోహాను సువార్త 21వ అధ్యాయం 3వ వచనం. సీమోను పేతురు, నేను చేపలు పట్టబోదునని వారితో అనగా వారు మేమును నీతో కూడా వచ్చేదమని. మీరు ఒక్కసారి ఆలోచించండి. యేసు ప్రభు చేపలు పట్టే వాళ్ళందరినీ ఏం చేశాడు? మనుషులు పట్టే జాలర్లుగా చేశాడు. ఎస్, అవును కదండి. ఇప్పుడు పేతురు ఏం చేస్తున్నాడు? శిష్యుల్ని. మీరు ఊహించండి, యేసు ప్రభు సేవను చెడగొట్టింది ఎవరండి? పేతురు. ఒక మాటలో చెప్పాలంటే, బ్లంట్ గా చెప్పాలంటే ప్రభు పనిని ఎంత నష్టపరిచాడు. బ్రదర్, మీరు వాక్యం జాగ్రత్తగా వినండి, అది మీకు గొప్ప ఆశీర్వాదం. చేపలు పట్టబోదునంటే ఆ రోజు ఎప్పుడైతే పేతురు నేను చేపలు పడతాను అన్నాడో మిగతా శిష్యులు అన్నారు మేము కూడా వస్తాం. ఆ రోజు ఎవరెవరు ఉన్నారు అక్కడ? 21:2. సీమోను పేతురును, అసలు హెమహెమీలందరూ అక్కడే ఉన్నారు ఆ రోజు. తోమా గారు అసలు అవిశ్వాసానికి పితామహుడే. ఆయన గాయాల్లో వెళ్ళిపెట్టి చూస్తే నేను నమ్ముతా, లేకపోతే నేను. తోమా సంగతి ఏంటో పేతురుకు తెలుసు కదా, 3.5 ఏళ్ళు ఉన్నాడు కదా. ఇప్పుడు నేను ఈ మాట అంటే తోమా కూడా బలహీన దేనికి వస్తాడేమో అనుకుంటాడా? నేను చేపలు పట్టబోదునని పేతురు ఎప్పుడైతే అన్నాడో మిగతా వాళ్ళు అన్నారు, అయ్యా మేము కూడా వచ్చేస్తాం. అందుకే పేతురు సేవను పాడు చేస్తాడన్న సంగతి ప్రభువుకు తెలిసి సైతానా నువ్వు వెనుకలిపో, నీకు మనుషుల సంగతులు అర్థమవుతాయి కానీ దేవుని సంగతులు. కొంతమంది చెప్తుంటారు, బ్రదర్ మాకు వాక్యం గుర్తుంటలేదు బ్రదర్. నేను వాళ్ళు ఏమడుగుతాను, మరి సినిమా యాక్టర్ గుర్తుంది బ్రదర్. మిగతా విషయాలు ఎలా గుర్తుంటున్నాయి మనకి? కారణం ఏంటంటే మన మైండ్ లో దేవుని వాక్యం కొరకైనటువంటి నిజమైన జిజ్ఞాస మనకు లేదండి. వాక్యం చదవడానికి, వాక్యాన్ని ధ్యానించడానికి మనకి ఎంత టైం ఉంది? నువ్వు వేస్ట్ చేసే సమయంలో ఒకవేళ 10% ప్రభుకి ఇచ్చినా కూడా నువ్వు ఆత్మ సంబంధంగా ధన్యురాలు అయిపోతావు. దేవుడు జాలి కలిగినోడండి. మనకి 24 గంటల సమయం ఇచ్చి 26 గంటలు పని చేయించడం మన చేత. 24 గంటలు పని ఇచ్చి 24 గంటల పనిలోనే కృప చూపి మన సమయాన్ని సద్వినియోగం చేసుకోవడం ప్రభు మనకి. మనకు సమయం లేదని కానీ, ఫస్ట్ డే మీకు చెప్పాను బిజీ అని కానీ, టైర్డ్ అయిపోయామని కానీ ఎప్పుడు మనం చెప్పకూడదు. ఎస్, మోషే టైర్డ్ అయిపోయాడని చెప్పాడు ఎక్కడైనా? టైం లేదని ఎక్కడైనా చెప్పాడా? కాబట్టి మనం ఆ పదాలు వాడకూడదు, అవి మనకు చెందినవి కాదు. స్తోత్రం కలుగును గాక, చెప్పండి హల్లెలూయా. పేతురుకి సైతాన్ అన్న పదం అది కరెక్టే. ప్రభు పని పేతురు పాడు చేశాడు, మిగతా వాళ్ళని వెనక్కి తీసుకెళ్ళిపోయాడు. అయినా పేతుర్ని మళ్ళా రమ్మని ప్రభు పిలుస్తున్నాడు. యోహాను సువార్త 13వ అధ్యాయం 6వ వచనం ఒకసారి చదువుకున్నా. ఇట్లు చేయించు ఆయన సీమోను పేతురు వద్దకు వచ్చినప్పుడు అతడు, ప్రభువా నీవు నా పాదములు కడుగుదువా అని ఆయనతో అనను. అందుకు యేసు, నేను చేయించున్నది ఇప్పుడు నీకు తెలియదు గాని ఇక మీదట తెలుసుకుందామని. చాలా జాగ్రత్తగా గమనిస్తే యేసు ప్రభు నడుము తువాలు కట్టుకొని ప్లేట్లో నీళ్లు పోసుకొని శిష్యుల పాదాలు కడుగుతూ వచ్చాడు. అవునా? మొదటి పేతురు కడిగాడా? కడుగుతూ వచ్చాడు. అది మనకు అంటే ఫస్ట్ పేతురు కడగల ప్రభు, మిగతా వాళ్ళని కడుగుతున్నాడు. వాళ్ళందరూ మంచిగానే కడిగించుకున్నారు. మరి పేతురు గారికి ఏమర్థమైందో మనకు తెలీదు. నువ్వు నన్ను కడుగుతావా? కడగటానికి ఇల్లేదు అన్నాడు. అందరూ బాగానే ఉన్నారు, మరి పేతురు గారు మాత్రం సడన్ గా నువ్వు కడగడానికి వీల్లేదు. ప్రభు అన్నాడు, సరే నేను కనుక కడగకపోతే నాతో నీకు పాలు పంపులు లేవని చెప్పాడు. వెంటనే అంటాడు, సరే మొత్తం కడుగు. అంతకు ముందు 6 నిమిషానికి ముందేమో కడగడానికి వీల్లేదు అంటాడు. 6 నిమిషం తర్వాత అంటాడు, సరే మొత్తం కడుగు. ప్రభు చెప్పాడు, స్నానం చేసుకున్నవాడు కాళ్ళు కడుక్కుంటాడు అనే విషయం. ఎప్పుడైతే నేను కడగనట్లయితే నాతో నీకు పాలు పంపులు లేవని ప్రభు చెప్పారో వెంటనే అంటాడు మొత్తం. అంటే హీఈస్ వెరీ గుడ్ అన్స్టేబుల్ ఫెలో. 6 నిమిషానికి ముందు ఏ నిర్ణయం చేస్తాడో, 6 నిమిషం తర్వాత ఏ నిర్ణయం చేస్తాడో మనకు తెలియదు. ఈ అస్థిరుని ప్రభు స్థిరుడిగా చేశాడు. హల్లెలూయా. నువ్వు నేను ఎంత బలహీనమో అది మనకు తెలుసు,
దేవునికి తెలుసు. అది మనకు తెలుసు, దేవునికి తెలుసు. మరొకళ్ళకి ఎవరికి తెలియకపోవచ్చు. కానీ ప్రభు ఉద్దేశం ఏంటంటే నిన్ను బలహీనురాలుగా ఉంచాలని కదా ఆయన ఉద్దేశం. నిన్ను ఏ విధము చేతనైనా స్థిరపరచాలి. యేసు ప్రభు ఎప్పుడు తప్పు చేయలేదు. మరి అందరూ కాళ్ళు కలిగించుకున్నారు కదా, ఈయనకి అందరికంటే ఎక్కువ తెలిసినట్టు యేసు ప్రభుకే చెప్పడానికి ఈయన ప్రయత్నం చేస్తుంటాడు. మరి ఈ నాలెడ్జ్ ఏందో మనకు అర్థం కాదు. నువ్వు నన్ను కడుగుతావా? కరెక్ట్ అని పిల్లరా, యేసు ప్రభు చాలా ఖండితంగా చెప్పాడు. ఎంత ఇబ్బంది పెట్టాడంటే పేతురు యేసు ప్రభుని, యేసు ప్రభుని పేతురు ఇబ్బంది పెట్టినట్లుగా ఎవ్వరు ఇబ్బంది పెట్టలేదు. చూడండి 13:21 వెళ్దాం మనం. యేసు ఈ మాటలు పలికిన తరువాత ఆత్మలో కలవరపడి, మీలో ఒకడు నన్ను అప్పగించునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని రూఢిగా చెప్పాను. ఆయన ఎవరిని గూర్చి ఇలాగూ చెప్పానో అని శిష్యులు సందేహపడుచు ఒకరి తట్టు ఒకరు చూచుకొని చుండగా, ఆయన శిష్యుల్లో యేసు ప్రేమించిన ఒకడు యేసు రొమ్మున ఆనుకొని చుండెను. గనుక ఎవరిని గూర్చి ఆయన చెప్పానో అది తమకు చెప్పుమని సీమోను పేతురు అతనికి సాయిగా చేశాను. జాగ్రత్తగా మనం గమనిస్తే మీలో ఒకడు నన్ను అప్పగిస్తాడని ప్రభు చెప్పాడు. అందరు బాగానే ఉన్నారు, అందరు చెక్ చేసుకుని నేనా నువ్వా నేనా అని. పేతురుకు ఒక ఆలోచన వచ్చింది, అసలు ఎవడు ఆయన అప్పగిస్తాడో తెలుసుకోవాలి. ఈయనకి ఎందుకని అంత కడుపులకి మనది, ఈయనకి విషయాలు తెలుసుకోవాలని యాంగ్జైటీ ఎక్కువ. ఎస్పెషల్లీ మన ఇండియన్స్కి మన సంగతి మనం చూడం, ఇంకోళ్ళ సంగతి తెలుసుకోవాలన్నా యాంగ్జైటీ మనకు ఎక్కువ ఉంటుంది. అనవసరమైన విషయాల మీద మనకు శ్రద్ధ ఎక్కువ, అవసరమైన విషయాల గురించి శ్రద్ధ మనకి. అందుకని డైరెక్ట్గా నేను అడిగితే ఏం బాగుంటుంది. అందుకని పేతురు యేసు ప్రభు రొమ్మున అనుకుంటుంటాడు. యోహాను, వీళ్ళిద్దరు ఫ్రెండ్స్ అన్నారు. కొంచెం యోహాను సైజ్ చేసి యేసు ప్రభుకి పేతురు సైజ్ చేస్తున్నాడు సంగతి తెలుసలే కదా. పేతురుని పిలిచి, పేతురు నువ్వు తెలుసుకోవాలనుకుంటున్నావు, నన్ను అప్పగించేది ఇదిగో యోధా అని పేతురు దగ్గరికి యోధాన్ని తీసుకొచ్చి యేసు ప్రభు చూపించుంటే ఏం జరిగి ఉండేది? ఆ రాత్రి మర్డర్ జరిగింది. హల్లెలూయా. యేసు ప్రభు నాలెడ్జ్కి దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నాడు. యేసు ప్రభు అనంత జ్ఞాన స్వరూపుడి, ఆయనకి ఎవడు బోధించాల్సిన అవసరం. అందుకే ప్రభు ఏం చేశాడంటే, నేను ఎవరికైతే మొక్క ముంచేస్తున్నానో అతనే నన్ను అప్పగిస్తాడు అని ఒక మొక్క ముంచి యూదాకి ఇచ్చాడు. కానీ యూదాకి ఇచ్చాడు కానీ విషయం వాళ్ళకి అర్థం కాదు. 28వ వచనం. ఆయన ఎందు నిమిత్తం అతనితో అలాగ చెప్పానో అది భోజనములకు కూర్చున్న వారిలో ఎవరికి తెలియలేదు నాన్న. తెలిస్తే యోధాను ఏం చేసిండేవాడు? దయచేసి పక్కకు పోయాడు, మనకి ఇద్దరు వెళ్దాం పదా, చెరుకు ప్లేట్ నీకు కూడా పెట్టాను తీసుకెళ్ళి ఆ చెట్ల నుంచి యోధ బయటకు వచ్చేవాడు. దేవునికి వందనాలు. యేసు ప్రభు పేతురు మనసెరిగి నడిచాడండి. నేను అప్పుడప్పుడు తలంచుకుంటా, యేసు ప్రభు పేతురుతో నడిచాడా? అసలు పేతురు యేసు ప్రభుతో నడిచాడా? పేతురు ఎక్కడ నడిచాడండి ప్రభుతో? పేతురుతో యేసు ప్రభువే. నువ్వు ఆయనతో నడవలేదు ఈ రోజు వరకు. నువ్వు కావాలని, నువ్వు నశించిపోకూడదని బ్రదర్ లూక్ గారు గమనిస్తే నీతోనే యేసయ్య నడిచాడు. నిన్ను విడిచిపెట్టడం ప్రభుకి ఇష్టం లేదు. నువ్వు నశించిపోవడం ప్రభుకి ఇష్టం లేదు. నీ బలహీనతలు ఎరిగి ఆయన నీతో నడిచాడు. నీ మనస్సాక్షి ఆ విషయం సాక్షి. ప్రేమైన సహోదరి సహోదరులారా, యేసు ప్రభు ఇచ్చిన ఆ మొక్క ఇచ్చిన సంగతి వారిలో ఎవరికి కూడా తెలియదు. చాలా మంది మారుమనసు పొందిన వాళ్ళు బల్లలో పాల్గొని పొందుతుంటారు. బాప్తిసం పొందిన వాళ్ళు వారం వారం కమ్యూనియన్ తీసుకునే వాళ్ళు ఉంటారు, మంత్లీ వన్స్ కమ్యూనియన్ తీసుకునే వాళ్ళు ఉంటారు. మీరు ఎవరైనా బ్యాప్టిజం తీసుకొని కమ్యూనియన్లో పాల్గొనే వాళ్ళు చాలా జాగ్రత్తగా పరీక్షించుకొని బలలో పాల్గొంటూ పొందండి. ఎలాగ తప్పు చేసి మన మనస్సాక్షి నేరారోపణ చేస్తున్నా వెళ్ళి అలానే కమ్యూనియన్లో చేయవేయాలి. వేస్తే ఏమవుతుందో తెలుసా? నువ్వు కమ్యూనియన్లో పార్టిసిపేట్ చేసినప్పుడల్లా ఒక దెయ్యం నీళ్ళు లోపలికి వస్తుంది. ఎవరికి ముక్కు ముంచిస్తానో వాళ్ళలో అపవాది ప్రవేశించి నువ్వు సరి చేయబడిన తర్వాత కమ్యూనియన్లో చేయవేయాలి. నువ్వు సరిగా లేకుండా దిద్దుబాటు చేసుకోకుండా ఆ కమ్యూనియన్లో చేయవేయడానికి దేవుని వాక్యం. అందుకే చాలా మంది రక్షించబడి బాప్తిసం పొందామని చెప్తారు, కానీ వాళ్ళకు ఒక విషయం చెప్తున్నా వాళ్ళు అండర్స్టాండ్ చేసుకోరు, వాళ్ళు లోబడరు. కారణం ఏంటంటే వాళ్ళ
కమ్యూనియన్ పొందినప్పుడల్లా దెయ్యాలు లోపలికి వెళ్ళిపోయినాయి కదా. దెయ్యం మన మాట వింటుందా విందది? ప్రైజ్ గాడ్ చెప్పాలి మీరు గట్టిగా. మొదటి యోహాను రాసిన సువార్త, మొదటి యోహాను రాసిన పత్రిక, క్షమించండి, మొదటి యోహాను రాసిన పత్రిక 4వ అధ్యాయం 5వ వచనం 6వ వచనం. వారు లోక సంబంధులు గనుక, ఒక్క నిమిషం, మొదటి యోహాను రాసిన పత్రిక 4వ అధ్యాయం 5, 6 వచనాలు. వారు లోక సంబంధులు గనుక లోక సంబంధులు అయినట్టు మాట్లాడుదురు, లోకము వారి మాట వినును. మనము దేవుని సంబంధులు, మనము దేవుని సంబంధులు. దేవుని ఎరిగిన వాడు మన మాట వినును. అంతే, బ్లైండ్ గుర్తు. దేవుని ఎరిగిన వాడు ఏం చేస్తాడంట? మన మాట వింటాడు. నెక్స్ట్ నాన్న, దేవుని సంబంధి కాని వాడు మన మాట దేవునికి స్తోత్రం చెప్పండి. ఇప్పుడు మాట వినలేదంటే వాళ్ళలో ఏం పని చేసినట్టు? కాబట్టి మీరు కమ్యూనియన్ తీసుకునేటప్పుడు పరిశుద్ధమైన రీతిలో దేవుని బల్ల దగ్గర పరీక్షించుకొని యోగ్యమైన రీతిలో మీ మనస్సాక్షి ఏమైనా నేరారోపణ చేస్తే దిద్దుబాటు చేసుకొని కమ్యూనియన్లోకి వెళ్ళండి. యేసు ప్రభు నీళ్ళ మీద నడుస్తున్నాడు. మత్తయి సువార్త 14వ అధ్యాయం 16వ వచనం. మత్తయి సువార్త 14వ అధ్యాయం. యేసు వారు వెళ్ళనక్కర్లేదు, మీరే. మత్తయి 14 క్షమించిన 28 14 పేతురు, ప్రభువా నీవే అయితే నీళ్ల మీద నడిచి నీ వద్దకు వచ్చినప్పుడు నాకు సెలవిమ్మని ఆయనతో అనెను. ఆయన రమ్మనగానే పేతురు దోణి దిగి యేసు వద్దకు వెళ్ళుటకు నీళ్ల మీద నడిచాను. గాని గాలిని చూచి భయపడి మునిగిపోసాగి, ప్రభువా నన్ను రక్షించమని కేకలు వేశాను. వెంటనే యేసు చెయ్యి చాపి అతని పట్టుకొని, అల్ప విశ్వాసి ఎందుకు సందేహపడితేమని అతనితో యేసు ప్రభు నీళ్ళ మీద నడుస్తున్నాడు. అందరూ బాగానే ఉన్నారు. పేతురుకి ఏం ఆలోచన కలిగింది? నేను కూడా నడవాలి. ప్రభుని అడిగాడు, నువ్వే అయితే చెప్పయ్యా, నేను కూడా వస్తానన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు రమ్మన్నాడు. నీళ్ళ మీద నడవడం ప్రారంభించాడు. అట్లా ప్రారంభించాడో లేదో అటు ఇటు చూడడం, ప్రారంభించినంత వరకు యేసు వైపు చూచాడు. ప్రారంభించిన తర్వాత అటు ఇటు చూచాడు. ఇప్పుడు మునిగిపోతున్నాడు. ప్రభువా నన్ను రక్షించమని కేకలు వేసాడు. నాకు ఒక డౌట్, పేతురుకి ఈత వచ్చారా? చేపలు పట్టేవాళ్ళు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళకి ఈత. ఇప్పుడు దేవునికి స్తోత్రం, పేతురు ఈత కొట్టట్లా, ప్రభువుని పిలుస్తున్నాడు. మనమైతే ఏం చేసేవాళ్ళు? ఈత కొట్టి అలసిపోయి ప్రాణం పోయేటప్పుడు ప్రభు ఒకసారి చూడంటుంటాం. శక్తి అంతా అయిపోయిన తర్వాత పేతురు ఆ పని చేయలేదు. అందుకే దేవునికి స్తోత్రం. రెండో విషయం కూడా మీకు చెప్పాలనుకుంటున్నా. పేతురు మునిగిపోయినప్పుడు తోమాను పిలిచి, తోమా నేను మునిగిపోతున్నాను, కొంచెం దయచేసి నన్ను పైకి తీవా అంటే ఏమని ఉండేవాడు? తోమా నువ్వు మునిగిపోతావు నాకు ముందే తెలుసు. మీ అందరూ నడవనాల్లో నువ్వు ఒక్కడు నడిచేవాడివా? పోయావా పో అని ఉండేవాడు మాకు వెళ్తాం. యోధాని పిలిచి, యోధా నేను మునిగిపోతున్నాను, దయచేసి నువ్వు నన్ను పైకి లేకపో అంటే 2 రూపాయలు ఇస్తే లేదు. పైకి వచ్చిన తర్వాత ఇస్తానయ్యా అంటే అప్పుడైతే 5 రూపాయలు అయింది, రేటు మారి. తోమాని అడిగితే సందేహంతో కూడిన మాటలు చెప్తాడేమో. యోధాని అడిగితే డబ్బు విషయాలు మాట్లాడతాడేమో. పేతురు మునిగిపోయినప్పుడు ప్రభువా నన్ను రక్షించమని ప్రభుని పిలిచాడు. పేతురు ధన్యుడయ్యాడు. అక్కడ యేసు ప్రభు చెయ్యి చాచి పేతురు చెయ్యి పట్టుకున్నాడు. ఇప్పుడు పేతురు చెయ్యి ఎక్కడుందంటే యేసు ప్రభు చేతులు. యేసు ప్రభు శిష్యులు యేసు ప్రభుతో ఉన్నారు, కానీ ఆయన ఈ పేతురు చెయ్యి మాత్రమే పట్టుకున్నట్టు బైబిల్లో ఉంది. మనం మునిగిపోయేటప్పుడు ఎవరిని పిలవాలి? మన జీవితంలో ఏది జరిగినా అది మన మేలు. మన దేవుడు కీడుని మేలుగా ప్రభువును రక్షించమని కేకలు వేశాడు పేతురు. పేతురు చెయ్యి పట్టుకొని పైకి లాగి ప్రభు పేతురుని వెలుగులోకి తీసుకొచ్చాడు. నీ జీవితంలో ఏ పరిస్థితుల్లో ఉన్నా నువ్వు కేక వేయగానే ఆయన ఆలకించి తన చెయ్యి నీ ఎదుట చాచి నిన్ను రక్షించి నేను స్థిరపరచగలిగి. అల్ప విశ్వాసి నువ్వెందుకు సందేహపడి? ఎప్పుడు ప్రభు పేతురును గద్దించిన పేతురు ఫీల్ కాలేదు. హల్లెలూయా. అందరూ ఎదురు పిలిచి సైతాను అంటే పేతురు ఏమైనా ఫీల్ అయ్యాడా?
ఇప్పుడు నేను మిమ్మల్ని మీరు ఎవరన్నా రుచి సైతాలా ఉన్నాం అంటే కనుక రేపు మీటింగ్ వస్తారా? మీరు వస్తారు నిజంగా మనసులో మాట సామ్ గారు. హల్లెలూయా హల్లెలూయా. మరి యేసు ప్రభు పేతురుని సైతాన్ అన్నాడు, అల్ప విశ్వాసి అన్నాడు. పేతురు ఫీల్ అయ్యాడా? అందుకే అపోస్తలుడు అయిపోయాడు. హల్లెలూయా. మిమ్మల్ని గద్దించినప్పుడు మీరు ఎప్పుడైతే ఫీల్ కాకుండా సత్యాన్ని తీసుకుంటారో మీరు, అది మీ క్షేమం కొరకే అనే సంగతి మీరు గ్రహిస్తారో. నేను ఒకసారి ఇలానే మాట్లాడుతున్నాను తూతూరు పనులు వచ్చినప్పుడు, బ్రదర్ ఇలా కనుక చెప్తే అమెరికాలో ఎవరు రారు బ్రదర్. నేను ఎప్పుడు వాక్యం చెప్తున్నా, ఎక్కడ వాక్యం చెప్తున్నా, వాళ్ళు రెండోసారి నన్ను పిలవాలని వాక్యం చెప్పను, పిలవకూడదని చెప్తాను. దేవుని చిత్తం అయితే మళ్ళీ వెళ్తాం, లేకపోతే ఇదే ఫస్ట్ ఇదే లాస్ట్. కానీ నేను ఆ వెళ్ళిన వాళ్ళ పొగడ్తలకు నాకు దొరకకపోయినా దేవుని దగ్గర అయితే మాత్రం నాకు స్థానం ఉంటుంది. ఆ విషయం నాకు తెలుసు. ప్రైజ్ గాడ్. సౌండ్ రావట్లేదు, మరొకసారి చెప్పాలి. రెండు చేతులు సిల్వలో నాకై కాచెను యేసు రక్తము, సిల్వలో నాకై కాచెను యేసు రక్తము, అందరూ కలిసి పడదాం. మీలో కొంతమంది మౌనం ఉన్నారు, దగ్గరగా యేసు రక్తము, యేసు సైతానన్న ప్రభువును వదిలిపెట్టి పేతురు వెళ్ళిపోలేదు. అల్ప విశ్వాసి ఎందుకు సందేహపడ్డామని గద్దించినా కూడా
యేసు ప్రభువుని విడిచిపెట్టి వెళ్ళే మనసు పేతురికి అది ఒక్క మనసేనండి పేతుని అపోస్తలుగా చేస్తాడు. మీ జీవితంలో ఎన్నో లోపాలు మీలో కనబడచ్చు, కానీ యేసయ్యను హత్తుకుంటారు. ఒకరోజు వస్తుంది ఆయన నిన్ను ఏం చేయాలనుకున్నాడో అది నమ్మకంగా చేస్తాడు. ఏ కోణంలో చూసినా పేతుల్లో చాలా బలహీనతలు. మనం కొన్నిసార్లు పొగడ్తలు తీసుకుంటాం. శ్యామ్ గారు చాలా కరెక్ట్ చెప్పారు. శ్యామ్ గారు బయటపడ్డారు, మనం బయటపడలేదు, అంతే విషయం. గద్దిస్తే ఎవరు తీసుకోగలుగుతాడు? నువ్వు బాగుపడాలని హెచ్చరిస్తావు, ప్రైజ్ గాడ్. నువ్వు దిద్దబడాలని హెచ్చరిస్తావు. వెళ్ళరా మరి నీ అందరము వాస్తవికంగా గద్దింపులు తీసుకునేదా, పొగడ్తలు తీసుకునేదా? పొగడ్తలు తీసుకునేది అయితే ఒకరోజు నువ్వు చాలా నష్టపోవాల్సి వస్తుంది. నువ్వు గద్దింపులు తీసుకునేది అయితే దీవెనలన్నీ నీ మీద ప్రభు కుమ్మరిస్తాడు. ప్రభునందు ప్రియులారా, పేతురు వ్యాపారంలో కూడా ఫెయిల్ అయిపోయాడు. ఆయన యాక్చువల్గా వృత్తికి ఏం చేసేవాడు? చేపలు పట్టేవాడు. లూకా సువార్త 5వ అధ్యాయము ప్రియులారా, లూకా సువార్త 5వ అధ్యాయము 5వ వచనం. సీమోను ఏలినవాడా, రాత్రి అంతయు మేము ప్రయాసపడిము గాని మాకేమీ దొరకలేదు. ఆయనను నీ మాట చొప్పున వలలు వేతునని ఆయన రాత్రంతా ప్రయాసపడ్డావు కానీ ఒక్క చేప కూడా పడలేదు. రాత్రంతా ప్రయాసపడ్డావు. హల్లెలూయా, హల్లెలూయా, గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఎన్నిసార్లు జరిగిందండి ఇలాగన? 2 సార్లు రాత్రంతా ప్రయాసపడ్డావు. యోహాను సువార్త 21వ అధ్యాయంలో కూడా మనం చూస్తాం. యోహాను సువార్త 21 5వ వచనం. యేసు పిల్లలారా, భోజనములకు మీ యొద్ద ఏమైనా ఉన్నదా అని వారిని అడుగగా లేదని వారు ఆయనతో చెప్పింది. లేదు, వాళ్ళ దగ్గర ఏమీ కూడా లేదు. రాత్రంతా ప్రయాసపడ్డాడు, ఒక్క చేప కూడా పడలేదు. వ్యాపారంలో ఓడిపోయాడు. ప్రార్థనా జీవితంలో ఓడిపోయాడు. యేసు ప్రభు చెప్పింది పేతురికి అర్థం కాదు. యేసు ప్రభుని చాలా సార్లు పేతురు ఇబ్బంది పెట్టాడు. యేసు ప్రభు స్వయంగా అందరి ఎదుట సైతానా అని చెప్పాడు. ఇక నాలాంటి వాడు మళ్ళా వెళ్ళి 3.5 ఏళ్ళు బాధ పెట్టించాలే, ఇంకా మరలా వెళ్ళి నేను ఎందుకు ఇబ్బందికరంగా ఉండాలి అని అనుకుని ఎక్కడైనా పేతురు ఆగిపోతాడేమోనని మరలా ఆయన కూడా పిలవండి, నేను ఆయనతో మాట్లాడాను. శిష్యుల్లో బలహీనుడైన పేతురుకు మాత్రమే స్పెషల్ ఇన్విటేషన్ ప్రారంభించాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ పేతురే కదండి పెంతెకోస్తు పండగ దినానికి ముందు చివరి వర్తమానం ఎవరిది? పేతురుదే. పెంతెకోస్తు అభిషేకం దిగి వచ్చిన తర్వాత మొదటి వర్తమానం ఎవరిది? పేతురుదే. పేతురు ఒకసారి వాక్యం చెబితే 3,000 మంది 5,000 మంది రక్షించబడ్డారు. ఒకసారి నేను వెళ్తున్నాను, మార్గ మధ్యలో వెళ్తా ఉంటే మేక వెళ్తా ఉంది. మా ముందుగా 4-5 పిల్లలు ఉన్నాయి. దాని పక్కన కొంచెం ముందుకు పోతే గొర్రె వెళ్తుంది, దాని పక్కన కూడా 4-5 ఉన్నాయి. నా పక్కన చూస్తే ఎవరు లేడు. ఒక్కసారి ట్రిప్కి ఎన్ని పిల్లలు కంటుందండి మేక? 3, 4 లేకపోతే 2 కదా. మరి మనం ఎంతమందిని కంటున్నాం? మనంతా లోపలికి వెళ్ళిపోయేది, పెట్టింది శుభ్రంగా తింటమే కానీ కనే గర్భం. పేతురుని ఒక్కసారి కనుక మెనసోటాకి తీసుకొస్తే నెక్స్ట్ సండే 3,000 మందితో ఆరాధన చేస్తాడు ఆయన. నార్మల్ డెలివరీ, ఆపరేషన్ లేదు. ఇక ఒక్క వర్తమానానికి ఎంతమంది రక్షించబడ్డారండి? 3,000 మంది. యేసు ప్రభు పేతురుని చాలా బలంగా వాడుకున్నాడు. ఆయన పౌలుని కూడా వాడుకున్నాడు, కానీ పౌలుని డిఫరెంట్ యాంగిల్లో వాడుకున్నాడు. పౌలుని మాసిదోనియా దేశానికి తీసుకెళ్ళాడు. అక్కడ ఫిలిప్పి పట్టణానికి వెళితే మొదట లూదియా ఉదయం తెరవబడింది, పుతోను దెయ్యం వెళ్ళింది, జైలధికారి రక్షించబడింది. ఒకరిని రక్షణలో నడిపించి సంఘంగా సమకూర్చాడు పౌలు. కానీ పేతురు అట్లా కాదు. ఒక్కసారి నిలబడ్డాడంటే పేతురు నీ దేవుడు బలంగా వాడుకున్నాడు. మరొక విషయం నేను మీకు గుర్తు చేయాలని కోరుకుంటున్నాను. యేసు ప్రభు వస్త్రం చెంగు పట్టుకుంది, రక్తస్రావం కలిగిస్తుంది. వెంటనే ఆమె రక్తధార ఆగిపోయింది కదా. మరి పేతురు జీవితంలో ఏం జరిగింది? అపొస్తలుల కార్యములు 5వ అధ్యాయం 15వ వచనం. 5:15
అందుచేత పేతురు వచ్చుచుండగా జనులు రోగులను వీధుల్లోనికి తెచ్చి వారిలో ఎవరి మీదనైనను అతని నీడ అయినను పడవలని మంచముల మీదను పరుపుల మీదను వారిని ఉంచారు. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ఏం పడాలని ఉపయోగిస్తున్నారంటండి? పేతురు నీడ. యేసు ప్రభువునైతే వస్త్రం చెంగు పట్టుకోవాలా, పేతురునైతే పట్టుకోవాల్సిన పని. ఒక్కసారి మన రోడ్లను తిప్పితే మన హాస్పిటల్స్ అన్ని క్లోజ్. యేసు ప్రభు చెప్పాడు, నా యందు విశ్వాసం ఉంచింది నాకంటే మీరు గొప్ప కార్యాలు. యేసు ప్రభు వస్త్రం చెంగును ఉపయోగించబడింది బైబిల్లో. పేతురు నీడను దేవుడు ఉపయోగించి వ్యాధిగ్రస్తులు అందరినీ కూడా ప్రభు అతని నీడ పడితే చాలు, అతని నీడలో కూడా స్వస్థతే. వెళ్ళరా, పేతుర్ని చెరసాల్లో వేశారు. పేతుర్ని చెరసాల్లో వేస్తే ఏం చేశారండి? పేతురు చక్కగా నిద్రపోతున్నాడు సైనికుల మధ్య. దేవుని తోతొచ్చి పేతుర్ని తట్టి వెలుపలికి తీసుకొని వచ్చి అక్కడ ఆ పట్టణపు తలుపులు ఎవరు తీశారు? గదులు తలుపులు ఉన్నాయి కదండి. అపోస్తలుల కార్యములు, మీరు నా వైపు చాలా సీరియస్ గా చూస్తున్నారు, మీరేమైనా తీశారా? నేనేం చెప్తానండి బ్రదర్, అపోస్తలుల కార్యములు 12వ అధ్యాయం 10వ వచనం. మొదటి కావాలని రెండవ కావాలని దాటి పట్టణంలోకి పోవు ఇనుప గమని యొద్దకు వచ్చినప్పుడు దానంతటా అదే వారికి తెరుచుకోలేను. దానంతటా అదే తెరుచుకోలేను. ప్రైజ్ గాడ్. పేతురు ఇప్పుడు మనం వాడేటువంటి టెక్నాలజీ డోర్స్ ని అప్పుడే వాడాడు, సెన్సార్ డోర్. ఇప్పుడు మన ఎయిర్పోర్ట్స్ కి మంచి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్కి వెళ్ళినప్పుడు వాటందరూ తలుపులు అవే. ఎప్పుడు వాడి ఉంటాడు పేతురు? వేల సంవత్సరాల క్రితమే. ఇప్పుడు మనం వాడుతున్న అడ్వాన్స్ టెక్నాలజీని ఆయన అప్పుడే వాడాడు. హల్లెలూయా. ఇప్పుడు మనం అడ్వాన్స్ లో ఉన్నాం, బ్యాక్వర్డ్ లో ఉన్నాం? మీరు చెప్పండి. ఇక బైబిల్ మనం చదవడం లేదు, దేవుని వాక్యం మన మనసు పెట్టట్లేదు. అందుకు ఈ లోకం ఏమి డోర్లు అండి, సెన్సార్ డోర్లు. అసలు మనకు గ్రహింపు కలగాలి. పేతురే ఆ డోర్లను ఉపయోగించాడు. అప్పుడు పేతురు వస్తుంటే తలుపులు వాటంతట అవే తెరుచుకున్నాయి. ఈ లోకం మీకు మాధుర్యంగా కనబడకూడదు. లోకాన్ని పెంటతో సమానంగా పౌలు ఎంచుకున్నాడు. దైవత్వం కలిగిన వాడికి లోకం ఎట్టుంటుంది? నువ్వు లోకాన్ని ప్రేమించేటప్పుడు నీకు ఈ లోకం మాధుర్యం. నన్ను చాలా మంది అడుగుతాడు, బ్రదర్ మీకు ఏ దేశం నచ్చిందని. నాకు ఏ దేశం నచ్చలేదు, ఏ కంట్రీ కూడా బాగుందని నేను చెప్పలేదు. నాకు బైబిల్ బాగుంది అంతే. ప్రైజ్ గాడ్. ఏ టెక్నాలజీ కూడా అది మంచిదని నేను చెప్పలేదు. దేవుడు తన జ్ఞానం ఇచ్చాడు కాబట్టి ప్రజలు ఉపయోగిస్తున్నారు. నాకు దేవుని వాక్యం అది ప్రీతికరంగా మార్పించాలి. అది ప్రియంగా ఉండి దేవుని వాక్యాన్ని నా హృదయంలో నింపుకొని ప్రజలకు నిజమైన దేవుని వాక్యం తీసుకున్న వాళ్ళు గ్రహించాలి. వెళ్ళరా, చెరసాలలో కూడా పేతురు చాలా నిబ్బరంగా నిద్రపోతా ఉన్నాడు. అన్ని జనులకి మొదట సువార్త తీసుకుని వెళ్ళింది ఎవరు? పేతురు. అన్ని జనులకు సువార్త తీసుకెళ్ళింది పేతురండి. ఒక విద్య లేని పామరుడు, చేపలు పట్టుకునే వ్యక్తి 3.5 సంవత్సరాలు యేసయ్యను బాధ పెట్టి కత్తి పట్టుకొని తిరిగినాడు. ఎలా ప్రపంచంలో తిరుగులేని వ్యక్తిగా మిగిలిపోయాడు. అసలు పేతురుకున్న దైవికమైన జ్ఞానం చాలా గొప్ప. పేతురు భార్య పేరు ఏంటండి? పేతురు భార్య పేరేంటి? అందుకే పౌలు అంటాడు, కేఫా వలె తన భార్యను వెంట పెట్టుకొని పోవడానికి మాకు హక్కు. అంటే పేతురు భార్య ఉంది. ఆ మాటను బట్టి పేతురు భార్య పేరేంటి? పేతురు పత్రికలోకి వెళ్దాం. పేతురు పత్రిక 1 పేతురు 5వ అధ్యాయం 12వ వాక్యం. మిమ్మల్ని హెచ్చరించుచు ఇది ఏ దేవుని సత్యమైన కృప అని సాక్ష్యము చెప్పుచు సంక్షేపంగా వ్రాసి మీకు నమ్మకమైన సహోదరుడని నేను ఇచ్చిన సిల్వాల చేత దీన్ని పంపుచున్నాను. రైట్. ఈ సత్య కృపలో నిలకడగా ఉండుడి. బబులోనులో మీ వలె ఏర్పరచబడిన ఆమెయు నా కుమారుడైన మార్కును మీకు వందనములు చెప్పుచున్నాను. ఆ పేరు కూడా రాయలేదండి పేతురు. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. చెప్పాలి గట్టిగా. ఈ వెస్టర్న్ కల్చర్ లో ముందు మనం ఎవరిని పరిచయం చేయకపోయినా ఏం పరిచయం చేస్తాం? వైఫ్ నే పరిచయం చేస్తాం. 10 మాటలు ఒక వ్యక్తి, ఒక సేవకుడు మాట్లాడితే ఈ దినాల్లో
అందులో వాళ్ళ వైఫ్ గురించి 5 మాటలు ఉంటాయి. చెప్పకపోతే ఊరుకోదేమో, మనకు తెలియదు అసలు. మనకు తెలియదు సీక్రెట్ అంటే, నాకు తెలియదు. దేవుని స్తోత్రం, నాకు ఆ బాధ లేకుండా చేశాడు ఆయన. హల్లెలూయా. ఎక్కడో ఒక సందర్భంలో నేను చాలా మంది సేవకులను గమనిస్తుంటాను. మరి ఇంట్లో ప్రాబ్లమ్స్ ఏంటో నాకు తెలియదు, కానీ విషయం నాకు తెలియదు. మీ వల్లే ఏర్పరచబడిన కనీసం పేతురు తన భార్య పేరు రాయడానికి కూడా ఆయనకి ఇష్టం. డివైన్ స్పిరిట్, ఎటువంటి దైవికమైన ఆత్మ కలిగి. స్త్రీలరా, మీరెంత కనుమరుగ్గా ఉంటారో కుటుంబాలు, సంఘాలు, దేశాలు అంత బాగుంటాయి. మీరెంత పైకి వస్తుంటారో ఇబ్బందులు అంత పైకి వస్తుంటాయి. అసలు మీరు మాట్లాడారంటే 2 రాజులకు యుద్ధమే, మీరు పాట పాడారంటే యుద్ధమే. ఆ స్త్రీలు దావీదుకు 10,000 కొలది, సౌలుకు 1000 కొలదని పాడారు. సౌలు దావీదును చంపడానికి. మీరు పాడారంటే రాజులకు మంట పుట్టుకోండి. కంప్లైంట్స్ వచ్చేది మీ వల్లనే, సంఘాల్లో చీలికలు వచ్చేది మీ వల్లనే. ఆది సంఘంలో విధవరాండ్ర మీద చిన్న చూపు చూపుతున్నారనే వాళ్ళకి అక్కడ సమస్యలు లేవనెత్తారు. స్త్రీ మౌనంగా ఉన్నప్పుడు, స్త్రీ మరుగ్గా ఉన్నప్పుడు, స్త్రీ ఎంత తక్కువగా మాట్లాడినప్పుడు, ఎంత బ్యాక్ డోర్ వెనకమాల ఉన్నప్పుడు ఆ ఇల్లు, ఆ కుటుంబం, ఆ సంఘం వృద్ధిలోకి వచ్చింది. నేను చెప్పట్లేదు, నా మీద సీరియస్ గా చూడమాకండి, చెప్తున్నాను నేనంతే. హల్లెలూయా. అవును, స్త్రీలు పాడినప్పుడు అక్కడ గొప్ప కలవరం కలగలేదా? మా మీద విధవరాండ్ర మీద చిన్న చూపు చూపుతున్నారని ఆది సంఘంలో వారు మాట్లాడలేదా? అది వాక్యం. మనం అంటే ఎస్పెషల్లీ స్త్రీలు, మీరు ఎంతగా ఏ విషయాల్లో కూడా ఎంటర్ కాకుండా ఎంత మరుగ్గా ఉండగలిగితే అన్ని గొప్ప కార్యాలు సంఘాల్లో, కుటుంబాల్లో, జీవితాల్లో ప్రభు చేస్తుంటాడు. పేతురు ఆ నియమాన్ని పాటించాడు. ఏర్పరచబడిన ఆమె. పత్రిక రాసేటప్పుడు నా భార్య కూడా ఉంది, మీకు అందరికి వందనాలు చెప్తున్నాను రాశాడు ఆయన. హల్లెలూయా. హల్లెలూయా. హల్లెలూయా చెప్పాలి. ఏంటి అసలు సౌండ్ రావట్లేదు మా సిస్టర్స్, అసలు అమ్మా సౌండ్ రావట్లేదు, నవ్వుతున్నారు. ఆ నవ్వులో కూడా మీరే నవ్వుతున్నారు, కానీ ఆ నవ్వులో కూడా పరమార్థం నాకు అర్థమైపోతుంది. మీరే దొరికామా? స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. హల్లెలూయా. 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 నా విశ్వాసము వృద్ధిపరచగలవు, నా విశ్వాసము. చివరిగా అందరం చప్పట్లు కొడుతూ ఉత్సాహంగా కలిసి మన విశ్వాసాన్ని వృద్ధి పొందించమని ప్రభువుని అడుగుతాం. విశ్వాసము
వచనాన్ని చదువుకున్నాం. మత్తయి సువార్త 17వ అధ్యాయం 24-25 వచనాలు. వారు కపెర్నహూమునకు వచ్చినప్పుడు అరశెకలు అను పన్ను వసూలు చేయువారు పేతురు వద్దకు వచ్చి, మీ బోధకుడు ఈ అరశెకలు చెల్లింపడా అని అడుగుగా చెల్లించుననెను. అతడు ఇంటిలోనికి వచ్చి మాటలాడక మునిపే యేసు ఆ సంగతి ఎత్తి, సీమోనా, నీకేమి తోచున్నది? భూరాజులు సుంకమును పన్నును ఎవరి యొద్ద వసూలు చేయుదురు? కుమారుల యొద్దనా అన్యుల యొద్దనా? యేసు ప్రభు శిష్యుడైన పేతురు దగ్గరకు వచ్చి ఆ పన్ను వసూలు చేయవాడు అరశెకలు పన్ను మీ బోధకుడు చెల్లిస్తాడా అంటే ఏమని చెప్పాడు పేతురు? చెల్లిస్తాడు. ప్రైజ్ గాడ్. యేసు ప్రభుని అడిగి చెప్పాడా, అడగకుండా చెప్పాడండి? అడగకుండా చెప్పాడు. అంటే ప్రభు మనసు ఏంటో పేతురుకి తెలుసు. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. పేతురు మనస్సు కూడా ప్రజలకు తెలుసు. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. యేసు ప్రభు 30 వెండి నాలుగు అమ్మబడ్డాడు కదండి. ఎవరు అమ్మారు యేసు ప్రభుని? యూదా దగ్గరకు వచ్చి బోధకుడిని పట్టించమని అడిగారు, పట్టించారు. అది పేతురు దగ్గరికి వచ్చి, అయ్యా నువ్వు యేసు ప్రభుని పట్టిస్తావా అని కనుక అడిగి ఉంటే ఏమయ్యేది? వాళ్ళు అడగల. నేను అనుకుంటున్నా అడిగితే కనుక చెవు ముక్కు 2 కోసి చేతులు పెట్టి పంపించాను. నా ప్రభువుని మీరు పట్టించమని నన్ను అడుగుతారా? మీకు ఎంత ధైర్యం? పేతురు ముందు యేసు ప్రభుని పట్టుకోవడానికి వస్తే కత్తి తీసి వాళ్ళ చెవిని వెళ్ళగా. పేతురు ఎటువంటి వాడు ప్రజలకు తెలుసు, యోధా ఎటువంటి వాడు కూడా ప్రజలకి తెలుసు. పేతురు ఎటువంటి వాడు అంటే ఆయన మనసు ఎరిగి, మనసు ఎరిగి, అది నాకు ఇష్టం. అందుకే పేతురుతో ప్రభు అంటాడు, తాళం మీకు ఇస్తున్నాను పేతురు, పాతాళంలో ఒక ద్వారం ఉంది ఎదుట నిలబడి. ప్రభు పేతురుని ప్రేమించాడు. పేతురు బలహీనుడైనా ఆయన ప్రేమించాడు. నేను ముగించిపోతున్నాను. మీరు రేపు మళ్ళా ఆఫీసెస్కి వెళ్ళాలి. ఇంత బలహీనమైన మనల్ని ఆయన ప్రేమించి మనకి సువార్త అందేటట్లు చేశాడు. మరి సువార్త అందని ప్రజలు ఎంతమంది ఉన్నారు? నేను ఒకసారి మయన్మార్ వెళ్ళాను. దాని పేరు అంతకుముందు బర్మా అనేవాడు. బ్రిటిష్ వాళ్ళు 2వ ప్రపంచ యుద్ధం అప్పుడు మన తెలుగు వాళ్ళని, తమిళియన్స్ని, అంటే సముద్ర పొడ్డున ఉన్నటువంటి వారిని వాళ్ళ షిప్స్లో బర్మాకి తీసుకెళ్ళారు. అంటే కలకత్తా బెంగాలీస్ని తీసుకెళ్ళారు. 2వ ప్రపంచ యుద్ధం అయిపోయిన తర్వాత బ్రిటిష్ చాలా ఆర్థికంగా చాలా దెబ్బతింది. సో వీళ్ళు మళ్ళీ బ్యాక్ తీసుకురాలేదు, అక్కడే వదిలేశారు. ఇప్పుడు ఒక తరం అంతా, ఆ తరం అంతా అయిపోయింది. వాళ్ళ పిల్లలు ఉన్నారు. ఇప్పుడు తెలుగు వాళ్ళు, బెంగాలీస్, తమిళియన్స్ కూడా. కాబట్టి వాళ్ళ తెలుగు దాదాపుగా చచ్చిపోయిన తెలుగులా బాగున్నారా, ఏదో ఒక మాట 2 మాటలు మాట్లాడారు. అక్కడికి వెళ్తే ఎంత స్వార్థ అవసరం. ఆధునికం జడ్సన్ బర్మాకి మిషనరీకి వచ్చారు. మన ఇండియాకే వచ్చారు ఫస్ట్ ఆయన. ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు అమెరికన్స్ ఎవరు ఇక్కడ ఉండకూడదంటే రాత్రికి ఎక్కడికి వెళ్ళిపోవాలో తెలియక ఆయన కలకత్తాలో షిప్ ఎక్కి బర్మాకి వచ్చేసాడు. ఆ దినాల్లో బర్మీ భాషలో బైబిల్ తర్జుమా చేశాడు. భార్య ఆయన జైల్లో వేశారు. భార్య చనిపోయింది, పాప చనిపోయింది. దేవుని కోసం నిలబడ్డాడు. పిల్లరా, ఆయన కట్టిన చర్చెస్లో దేవుని కృప చేత నాకు కూడా అక్కడ దేవుని వాక్యం పంచుకోవడానికి కృప దొరికింది, అవకాశం ఇచ్చాడు ప్రభు. ఆ చర్చీలు పడిపోయే స్టేజ్లో నేను అడిగాను, ఏంది ఈ చర్చి పడిపోతుంది కదా, మీరు కట్టుకోవచ్చు కదా అంటే, కట్టుకోవడానికి వాళ్ళ గవర్నమెంట్ ఒప్పుకోదు. పాత చర్చి పడిపోతే కట్టకూడదు, కొత్త స్థలంలో కొత్త చర్చి కట్టకూడదు. అంటే ఇంటర్నల్ కాన్సెప్ట్ ఏంటంటే టోటల్గా వాళ్ళ కంట్రీస్లో చర్చెస్ లేకుండా చేయాలి. మన ఇండియా డబ్బుల్లో 3,000 ఇస్తే వాళ్ళ డబ్బుల్లో ₹1,00,000 వస్తాయి. నేను వచ్చేటప్పుడు వాళ్ళు ఒక బ్రదర్ చెప్పాడు, బ్రదర్ మీరు మళ్ళీ మా దేశం రావాలనుకుంటున్నానండి అన్నాడు. ఎందుకని? మేము కానుకిస్తేగా మీరు మళ్ళీ వచ్చేది, మేమేమి ఇవ్వలేకపోయాం కాబట్టి మీరు మళ్ళీ ఎలా వస్తారు? అది నా హృదయాన్ని చాలా పడుతుంది. పిల్లరా, వాళ్ళ ఇండ్లు చూసినప్పుడు ఉదయకాలం చిన్న పిల్లలు చిన్న గిన్నెలు తీసుకొని ఇండ్లప్పుడు తిరుగుతారు. మనం అన్నం వండినప్పుడు ఇదివరకు విలేజెస్లో గంజి ఉంచుతారు కదండి, ఇప్పుడు లేదనుకోండి, ఇదివరకు కాలంలో ఆ గంజి నెల కోసం తిరుగుతారు పిల్లలు. నిరుగారండి. మనం దేవుని వాక్యం ఎక్కడికి తీసుకెళ్ళాలంటే కానుకలు ఇవ్వలేని ప్రజల దగ్గరికి మనం తీసుకెళ్ళాలి. నా కొరకు మీరు ప్రార్థించండి. టిబెట్కి, నార్త్ కొరియాకి, చక్రీ బౌలికి,
ఎండిపోయిన దేశాన్ని రాత్రి మీతో అన్నాను ఒక మాట, మన తెలుగు మాట్లాడే ప్రజల ద్వారానే ప్రపంచమంతా స్వార్థీకరణ అయితే ఎంత బాగుంది. ఆ పని నీ ద్వారా జరిగితే ఎంత బాగుంది, నా ద్వారా జరిగితే ఎంత బాగుంది. ఎందుకు బలహీనమైన మనల్ని ఇంకా ఉపేక్షిస్తున్నాడు? మన ద్వారా గొప్ప కార్యం చేయాలని, మన ద్వారా సంఘాలు కట్టాలని, మన ద్వారా వ్యాధిగ్రస్తుల్ని స్వస్థపరచాలని. మనం ఈ దేశంలో లగ్జరీగా కంఫర్ట్స్ తో తిరగాలని కాదు, రంగుల వలయంలో తిరగాలని ప్రభు మనల్ని ఇక్కడ తీసుకురాలి. మన విషయంలో దేవుడికి ఒక్కొక్క సంకల్పం. పిల్లరా, మన జీవితంలో మనకి ఇవ్వబడిన సమయమైన, అది బలమైన, అది ధనమైన ప్రభు రాజ్యానికి ప్రభు నీకు ఆ భారం ఇచ్చాడా? ప్రభు ఈ దినాల్లో నువ్వు వాక్యం వింటుండగా నీ హృదయాన్ని తట్టాడా? ఆయన వాక్యం నేను పురికొల్పిందా? పిల్లరా, మనం పరీక్షించుకుందాం. ప్రభు పాదపెట్టి దగ్గరికి వెళ్దాం. ప్రభువా, నువ్వు నన్ను రక్షించావు, థ్యాంక్ యూ. నా ద్వారా ఏం జరిగింది? నా ద్వారా ఏం జరిగింది ప్రభు? అది తలుచుకుంటే నా గుండె బయలుపోతుంది. నేను రక్షించబడి 22 సంవత్సరాలు. ఏం జరిగింది అని చూసుకున్నప్పుడు నేనేం చేయలేదని చెప్తుంది నా మనసు. మరి నీ మనస్సాక్షి ఏం చెప్తుందో నాకు తెలియదు. వారణాసి గురించి మీరు వినే ఉంటారు, నార్త్ ఇండియాలో. అక్కడ పెద్ద పెద్ద యూనివర్సిటీ ఉంది, బెనారస్ హిందూ యూనివర్సిటీ అని మీకు తెలుసు. అక్కడ విడోస్ ఉంటారు, విధవరాండ గృహాలు ఉంటాయి. స్పెషల్ 16,000 మంది విధవరాండల కంటే ఎక్కువ మంది ఉన్నారని అంచనా 2006లో లెక్కల ప్రకారం. ఇండియాలో ఎక్కడైనా విధవరాండలు ఉంటారు. వారణాసిలో ఉన్న విధవరాండలకు ఎందుకైనా ప్రత్యేకత? అక్కడ ఈ మధ్య ఒక టీవీ ఛానల్ వాళ్ళు అక్కడికి వెళ్తే 14 సంవత్సరాల పాప వాళ్ళతో మాట్లాడింది. ఆ అమ్మాయికి 14 సంవత్సరాల పాపకి పెళ్ళి 6 ఏళ్ళు అయింది, భర్త చచ్చిపోయింది. ఇంకా మారుమూల ప్రాంతాల్లో వృద్ధులతో పిల్లల్నిచ్చి వివాహం చేసేటువంటి సంస్కృతి ఇంకా మారుమూలలో. ఛత్తీస్గఢ్కి వెళ్ళండి, మీరు మధ్యప్రదేశ్లో రిమోట్ ఏరియాస్కి వెళ్ళండి, అక్కడ మనకు కనబడతారు. ఒరిస్సాలో కొన్ని లోపలికి వెళితే కరెంట్ లేని గ్రామాలు కూడా మనకు తడుస్తున్నారు. అమ్మాయి చెప్పింది, నాకు 8 years పెళ్ళి అయిపోయింది. నా భర్త అప్పుడు 50 ఏళ్ళు పెళ్ళైనప్పుడు ఆయనకు ఆరోగ్యం బాగాలేక 6 years తర్వాత చనిపోయాడు. అందుకని విధవరాండ్రుల్ని పుట్టింటి వాళ్ళు చూడడం అంటే ఆ ముఖం చూస్తే కీడు. హిందూ పద్ధతి ప్రకారం విధవరాల ముఖం ఉదయాన్ని చూస్తే కీడు. అందుకని అత్తింటి వాళ్ళు ఎవరు చేర్చుకోలేదు, నన్ను ఈ గృహాలు తీసుకురాబడ్డామని టెస్ట్ మనీ ఇచ్చింది. ఇక్కడ ఏం చేస్తారు అంటే వీళ్ళకి భోజనాలు పెడతారు, వీళ్ళ జీవితాన్ని ఇష్టం వచ్చినట్లుగా ఆ గృహాల్లో ఉపయోగించేస్తారు. ఒక్క బొంబాయిలో 10 లక్షల మంది వేశ్యలు ఉన్నట్లుగా అంచనా. సుమారు బాంబేలో హైయెస్ట్ ఇన్కమ్ ట్యాక్స్ పే చేస్తుంది ఎవరంటే వాళ్ళు. ప్రభు మన దేశం అంతా క్రీస్తు దేశం అవ్వాలి. ఆమేన్. ప్రైజ్ గాడ్. ఎవరు చేయాలి ఈ పని? మన ద్వారానే ఈ పని, మన ద్వారానే ఈ గొప్ప కార్యం. దేవునికి అప్పగించుకుని పోకుండా, దేవుని బలిపెట్టి మీద నీ జీవితం పెట్టకుండా, దేవుని కొరకు మండకుండా ఈ కార్యం, ఈ స్వార్థ నీకన్నది దేవునికి రేపు నీవు లెక్క వచ్చావు. ప్రార్థన చేసుకుంటా. సిల్వలో నాకై కాక్షణం దగ్గరగా పాడుకుందాం అందరం పిల్లరా. సిల్వలో నాకై కాక్షణం యేసురక్తము శిలలైన నన్ను మార్చెను యేసురక్తము. ప్రైజ్ గాడ్. శిలలైన నన్ను మార్చెను
సిల్వలో దేవుని అలాగే చేయగలిగితే అంత సంతోషం. చివరి నిమిషాల్లో మనం ఉన్నాం. ప్రార్థనాశీర్వాదంతో మనం సెలవు తీసుకున్నాం. కత్తి పట్టుకున్నవాడు, అబద్ధికుడు, నీ మాట అర్థం చేసుకోలేని వ్యక్తి, సైతాన్ లక్షణాలు కలిగిన వాడిని అపోస్తలుడుగా చేసేవి. చెవులు తెగనరికిన వ్యక్తిని జీవితాన్ని బాగు చేసేవాడికి నువ్వు మార్చేవే. నీ పరిచర్యకి ఎంత అవమానం, నీ పేరును బట్టి ఎంత చెడ్డ పేరు. ప్రభువా, అనవసరమైన విషయాల్లో ఎలాగ ఇబ్బంది పెట్టాడు, నీ శిష్యుల్ని ఎలాగ వెనక్కి తీసుకెళ్ళాడు చేపలు పట్టాడు. ప్రభువా, నిజంగా నన్ను బట్టి సేవ ఎన్నిసార్లు డ్యామేజ్ అయిపోయింది, ఎన్నిసార్లు నా స్వభావాన్ని బట్టి నీ పరిపాడు చేసేసాడు. దేవా, దయచేసి క్షమించు, ఇది కడగవ నీవు. ఎవరు తెచ్చి ఆకాశం వైపు మన ప్రభువుకు మన హృదయాన్ని అప్పగించు. మౌనంగా ఉండకండి. అపవాది నీ నోరు మూసేస్తాడు. నీ నోరు బాగుగా తెరు, దాన్ని నేను నింపుతానని చెప్పాడు. మన నువ్వు తెరిస్తే నింపుతాడు. పిల్లగా, నువ్వు మాట్లాడినప్పుడు ఎలా మాట్లాడుతావు, ఎంత పెద్దగా నవ్వుతావు, ఎంత పెద్దగా మాట్లాడుతావు. మరి దేవునితో మాట్లాడడానికి ఎందుకు సిగ్గుగా ఫీల్ అయిపోతున్నావు? ఆ సుంకరి ఆకాశం వైపు కన్నులెత్తరు కైను ధైర్యం చాలనే లేదంట. దేవా, నేను పాపిని ఆయన. ప్రభువా, ఎంతమంది వేస్ట్ చేసేసాను, ఎంత సమయం అర్థం చేసేసుకున్నాను, ఎంత బలం వృధాగా అయిపోయింది నా జీవితం. బర్మాకి స్వార్థం తీసుకున్నాడు, టిబెట్కి, నార్త్ కొరియాకి, చెక్ రిపబ్లిక్ కి, రుమేనియా లాంటి ప్రాంతాలకి ఎవరు వాక్యం తీసుకెళ్ళారు. మనకు వినపడింది, చాలా వాక్యం వినపడింది. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, మా గొప్ప దేవుడు, నీ సన్నిధిలో మోకరించడానికి మాకు గొప్ప తరం ఇచ్చినారు. అది మా భాగ్యం. శిష్యులతోనూ పేతురుతో కూడా మీరు చెప్పమన్నారయ్యా. ఆ ప్రత్యేకమైన ఇన్విటేషన్ పేతురు మీరు ఇచ్చారు. మీ పక్కనే ఉన్నాడు, కత్తి పట్టుకుని తిరిగాడు. ప్రభువా, అది మీకు, మీ పరిచర్యకు తలవంపు, అవమానం. కానీ మీరు ఎన్నడూ పేతుని వెనక్కి వెళ్ళిపోమని చెప్పారు, కానీ ఇంటికి వెళ్ళిపోమని చెప్పలేదు. నువ్వు పనికి రావని ఎన్నడూ పేతురుతో మీరు చెప్పలేదు. ఆ బలహీనుని పట్టుకొచ్చారు భద్రంగా. అపోస్తలుడై నీడలో కూడా స్వస్థుండే వారికి చేశారు ప్రభువా. ఇప్పుడు మేము వాడుతున్న టెక్నాలజీ ఆ రోజుల్లోనే పేతురు వాడేటట్లు మీరు చేశారు. తలుపులు వాటంతటవే తెరుచుకునే ఆయన దేవా, అన్ని జనులకు అపోస్తలుడిగా మార్చారు. మీరు సైతాన్ అంటే బాధపడలేదు ప్రభు, అల్ప విశ్వాసం అంటే బాధపడలేదు అయ్యా. సరి చేసుకున్నాడు పేరు. మీ వాక్యం విని దేవా తగ్గించుకొని సరి చేసుకోవడం మాకు లేదు. ఒక్క మాట అంటే మేము, ఒక్క మాట హెచ్చరికలు మేము తీసుకోలేకపోతున్నామయ్యా. ఎంత మంచి మనసు అయ్యా. పేతురు తన భార్య పేరు కూడా రాయలేదు, తన భార్యని ఎక్కడ కనపరచలేదు. మా ప్రియులకు అటువంటి కృపనివ్వండి. మా స్త్రీలు, మా సహోదరులు కనుమరుగునుండడం, తెర వెనకమాలు ఉండడం వారికి నేర్పించండి. ఎంత మరుగునుంటామని కార్యాలు మేము చూస్తాం. మీ వాక్యమయ్యా, మీ వాక్యమే జయించి తీరుతుంది. కృప చూడండి. వెత్తబడి వాక్యం ఫలబట్టింది. మా ప్రియులతో ఈ రాత్రి ఇంటికి వెళ్ళిన తర్వాత వారితో మీరు మాట్లాడండి.
వారి హృదయాన్ని యేసు నామములో అడిగి పొందుకొని మన తండ్రి దేవుని దీవెన కుమారుడనేసి పరిశుద్ధాత్మ సదాకాలం మనందరికీ తోడై నడిపించింది. ఆమేన్. సిల్వలో నాకై కాచెను యేసు రక్తము, సిల్వలో నాకై కాచెను యేసు రక్తము, శిలనై స్పిరిచువల్ గా ఉండే ఆ బుక్స్ ఉద్యోగం ఎందుకు ఆలస్యం అవుతుంది? ఉద్యోగ ప్రార్థన, దేవుని మార్గంలో ఉద్యోగం, దేవుడు టిబెట్ భాషలో మాట్లాడే బుక్స్ మీరు చదవడం వలన ఒక భాషలో బైబిల్ తర్జుమా చేయాలంటే ఎంత సమయం పడుతుంది? దేవుడు పెట్టినంత ప్రయాసం అయితే బైబిల్ తర్జుమా చేయగలదు. ఇటువంటి విషయాలు మీకు కూలంకుషంగా తెలుస్తూ ఉంటే వాటిని మీరు ఖచ్చితంగా చదవండి. అది మీకు చాలా గొప్పది. నా కొరకు పరిచయం ప్రార్థనలు పూర్తి చేసుకుని మంచి సమయాన్ని కలిగించిన జ్ఞానానికి దేవుని బిడ్డలందరికీ కూడా నా వల్ల సెలవు తీసుకుంటున్నాను. పగలంతా మీకు ఆఫీసెస్ ఉన్నా సాయంకాలం మీరు ఇలా కూడుకుంటున్నందుకై మిమ్మల్ని దీవించుకుంటారు. ఆమేన్ చెప్పండి, అందరూ చెప్పండి ఆమేన్. ఇంతవరకు ఓపికతో విన్నందుకు మీకు అందరికీ కృతజ్ఞతలండి. ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా లేటెస్ట్ వీడియోల కోసం బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి.